నిత్యం ఏదో ఒక రచ్చ, ఎప్పుడు ఏదో ఒక రగడ. డిప్యూటీ సీఎం నియోజకవర్గం అయినా అక్కడ తెలిసినా ఆయన ఎక్కడా తగ్గడు. ఆయనకు ఎవరూ కూడా చెప్పలేరు, కంట్రోల్ చేయలేదు. కానీ సహనానికి కూడా హద్దుంటుంది కదా. అదే జరిగింది. మొత్తంగా పిఠాపురంలో ఎస్వీఎస్ఎస్ వర్మ పవర్ పోయింది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్మను తప్పించిన అధిష్టానం టీడీపీ వ్యవహారాలను ప్రత్యేక కమిటీకి కట్టబెట్టాలని నిర్ణయించింది. అయితే విషయం తెలియగానే భావోద్వేగానికి గురైన వర్మ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అసలు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లడానికి ఓ కమిటీ వేయాలని తానే సూచించానని చెప్పుకొచ్చారు. తనతో చర్చించిన తర్వాతే ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తున్నట్టు సమాచారం ఇచ్చారని అన్నారు. మరి స్పెషల్ కమిటీ వేయమని అడిగిన వర్మ మీడియాతో మాట్లాడే సమయంలో ఎందుకు భావోద్వేగానికి గురయ్యారనేది అసలు ప్రశ్న. వర్మ చేసిన ఓవర్ యాక్షన్ వల్లే పదవి పోయిందా? వేటు వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అసలు వర్మపై వేటు పడిందా? లేదంటే పార్టీకి చేటు కలుగుతోందని ఆయనే కమిటీ వేయమన్నారా? ఇంతకీ వర్మ టీడీపీలో ఉంటారా? బై చెప్పేస్తారా? ఇదే ఇవాల్టి మన అంశం. ఈ అంశంపై మనకు తమ విశ్లేషణలు అందించడానికి టీడీపీ సీనియర్ నేత కంచెర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. వెల్కమ్ టు ద డిబేట్ అండి. ముందు విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, ఏంటి అసలు వర్మ గారు ఆయన పైన వేటు పడిందా? ఆయనే అసలు కమిటీ వేయమన్నారా? ఏంటండి, ఏం జరిగింది? ఆయన ఎందుకంటే ప్రెస్ మీట్ దగ్గరేమో వచ్చి భావోద్వేగానికి గురయ్యారు. ఒక పక్కనేమో నేనే కమిటీ వేయమన్నానని ఆయన అంటున్నారు. వెళ్ళగొట్టారా? ఆయనే వెళ్ళిపోయారా? అసలు ఏం జరిగింది? లేదు, ఎవరే వెళ్ళగొట్టలేదు. ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం. పోతే కూటమిలో జనసేన గడ ఉంది. విశాల ప్రయోజనాలు ముఖ్యం అక్కడ. అంటే ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేస్తున్నారు ప్రజలకి. ఆ వాగ్దానాన్ని నెరవేరాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమి ఐకమత్యంతో ఉండాలి. కాబట్టి పోతే అక్కడ వర్మ గారు సీనియర్ లీడర్. బేసికల్గా ఆయన ఇండిపెండెంట్గా కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యుడు ఒకప్పుడు. పోతే ఆయన సీనియర్ లీడర్గా పార్టీలో ఉంటూ పార్టీ టికెట్ ఆశించాడు. అయితే కూటమిలో జనసేన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయాలనుకున్నారు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని అక్కడ త్యాగం చేయాలి. అక్కడ కాకపోతే ఇంకో చోటైనా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడో చోట టీడీపీ అభ్యర్థి పోటీ నుంచి మానుకుంటేనే కదా కూటమి. ఇప్పుడు వాళ్ళు విడిగా పోటీ చేస్తే అది వేరే లెక్క. అందరం కలిసి పోటీ చేసేటప్పుడు మీ మిత్రుల కోసం, కూటమి సభ్యుల కోసం అటు బీజేపీ కొన్ని సీట్లు వదలాలా, ఇటు జనసేన కొన్ని సీట్లు వదలాలి. ఆ నేపథ్యంలో ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపీ చేసుకున్నాడు. సరే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఒక వర్మ అనేది ఏముంది, ఎక్కడైనా సరే 175 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వాలనుకున్నారు. సరే, ఆయన అది కోరుకున్నాడు కాబట్టి అక్కడ వర్మ కాబట్టి ఇంకో చోట ఇంకొక XYZ అంతే కదా. పైగా వర్మ భావోద్వేగానికి లోనయ్యారంటే అంతకుముందు చాలా సీనియర్ కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేక అభిమానులు వీళ్ళంతా ఉన్నారు. ఆయన ప్రజాసేవ తత్పరతకి ముగ్ధులైపోయి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం వాళ్ళు గెలిచి ఉన్నాడు. అందుకని కొంతమంది తన మిత్రులు, అనుచరులు, పాత వాళ్ళు కొంతమంది వాళ్ళు భావావేశానికి లోనైనప్పుడు ఆయన కూడా భావోద్రేకానికి లోనయ్యి, అయినా కూడా ఆయన పార్టీ హైకమాండ్ సూచన మేరకు నేను నడుచుకుంటాను, హైకమాండ్ ఎలా చెప్తే పోతే విశాల ప్రయోజనాల కోసం నా ప్రయోజనాలు వదులుకుంటాను, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం కాబట్టి కూటమిలో ఎలాంటి లుకలుకలు ఉండకూడదు కాబట్టి ఐకమత్యంగా మా మధ్య అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఐకమత్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాలనుకుంటున్నాయి. కాబట్టి ఎన్నికల ముందు కూడా అదే వాగ్దానం చేశాయి. కాబట్టి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే ముందు కూటమిలో ఐకమత్యం అవసరం.
కూటమిలో డిస్టర్బెన్స్ ఇస్తే మళ్ళీ అంతా డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఆ విశాల ప్రయోజనాల కోసం నేను డ్రాప్ అవుతాను, నియోజకవర్గ ఇన్ఛార్జి కావద్దు. అసలుకి ఎవరు ఏముంది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, పవన్ కళ్యాణ్ వర్మ గారి మధ్య ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు బాగా స్వాగతం పలుకుతాడు, ఇద్దరు కలిసి అన్యోన్యంగా కలిసిమెలిసి తిరుగుతారు, బాగానే ఉంటది. ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళు పుల్లలు పెడుతుంటారు, వాళ్ళు వీళ్ళు పుల్లలు పెడుతుంటారు. ఎప్పుడెప్పుడు విజయభాస్కర్ వీళ్ళ గారు మధ్య ఒక విషయం క్లియర్ గా ఐకమత్యం చెప్పండి. అంటే అదే ఆ? అంటే చెప్పండి. నేనేమంటున్నానంటే యూజువల్గా ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఎలక్షన్స్ ముందల ఈ కూటమి ప్రభుత్వాలకు ఎప్పుడూ కూడా సీట్ల సర్దుబాటు విషయంలో వస్తాయి. ఆ సర్దుబాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గ పదవి ఇవ్వడమో లేకపోతే వేరే రకంగానో ఏదో ఒక రకంగా వాళ్ళని శాంతపరిచే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రయత్నం సరిగ్గా టీడీపీలో జరగకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు వచ్చినాయని మీరు అనుకుంటున్నారా? అందరూ అయితే అలాగే లేదు అనుకుంటున్నారు. లేదు లేదు, ఎందుకు ఆయన ఏమి రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేయలేదు కదా, వర్మ గారు ఏమి రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేయలేదు అంటే కదా. ఆయనకి సముచిత న్యాయం చేయలేదు అనేది కొందరి నుంచి వస్తున్న వాదన. దానికి సముచిత మీ న్యాయం సమాధానం అంటే ఏంటి? అమ్మా, స్వాతంత్ర సమరయోధులందరికీ పదవులు దక్కల. ఇప్పుడు నేను 44 సంవత్సరాలు పార్టీలో చిన్న పిల్లవాడిని, పార్టీలో చేరినప్పుడు నేను ఒక మైనర్ని. నాకు నా ఒడ్డు పొడవని చూసి ఎన్టీ రామారావు టికెట్ ప్రకటించాడు, ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించాడు. అసలు 25 సంవత్సరాలు ఉండాలి మ్యాండేట్ పోటీ చేయాలంటే, నా పేరు ప్రకటించాడు ఆయన ఫస్ట్ లిస్ట్ లోనే. తర్వాత నేను ఎవరో చెప్పారు నా మిత్రులు, ఏంటి ఫస్ట్ లిస్ట్ లో నీ పేరు ఇచ్చారు చూసుకోలేదని. నేను ఐఎమ్ అనేబుల్ టు కంటెస్ట్ డ్యూ టు మై అండర్ ఏజ్ అని చెప్పా. అదేంటి అయితే ఎందుకు ప్రకటించారన్న, నేను పోయి ఎన్టీ రామారావు గారిని కలిసి ఏం సార్ నా పేరు వచ్చిందని. ఇప్పుడు దీంట్లో హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏదో మొత్తం పిక్చర్ డిసపియర్ అయింది. పర్లేదు, మీరు కంటిన్యూ చేయండి భాస్కర్ గారు. అంటే అవునా, నీ ఒడ్డు పొడవను బట్టి నేను అలా అనుకోలేదయ్యా, నేను నీ ఏజ్ నీ గెంతులో పెట్టుకోలేదు అన్నాడు. అలా నేను డ్రాప్ కావడం జరిగింది. నాకు కంటెస్ట్ చేసే అర్హత లేదు, ఏజ్ లేదు కాబట్టి. 25 years మ్యాండేట్ కంటెస్ట్ చేయాలంటే. ఇప్పుడు నేను ఇంతవరకు పోటీ చేయలేకపోయా. 85లో మళ్ళీ టికెట్ నాదెండ్ల భాస్కరరావు ఇన్సిడెంట్ తర్వాత, అప్పటికి ఏజ్ చాలు నాకు. ఏం చేయాలా? తర్వాత అనేక పరిణామాలు. అధికారానికి వచ్చిన పార్టీ, అధికారంలో ఒక పార్టీ వచ్చిన తర్వాత రష్ ఎక్కువ అవుతుంది, ఆస్పిరెంట్స్ పెరుగుతారు. తర్వాత నేను ఎప్పుడు అడగల, ఏది ఈ రోజుకి అడిగాను ఎవరిని. నేను ఏదన్నా పదవులు చేశాను, పార్టీ పరంగా చేసినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళు ఏదో పిలిచిది చెయ్యంటే చేశాను తప్పితే, పేపర్లో వస్తే చూసుకున్నాను తప్పితే నాకే నేను ఈ రోజుకి ఏం అడిగాను. ఒక్కొక్కరి దృక్పథాన్ని బట్టి ఉంటుంది, మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది. కొంతమంది చేరి చేరంగానే సీనియర్స్ కంటే ముందుగా వాళ్ళు పోయి చాలా ఒత్తిడి చేస్తారు, ఇబ్బందులు పెడతారు, బెదిరిస్తారు, అదిరిస్తుంటారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి. పోతే ఈ దేశభక్తి సేవా ఉండేవాళ్ళంతా ఎలా ఉంటారంటే మాలాగా కామ్గా ఉంటారు. వాళ్ళు ఏదో అవకాశం ఇస్తే చేద్దాం, లేకపోతే లేదు మన పార్టీ అభిమానులుగా ఉన్నాం అనుకుంటారు. ఇప్పుడు వర్మ గారు కూడా ఒక సిన్సియారిటీ ఉన్న మనిషి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే సరే సార్ మీ ఇష్టం అన్నారు. ఆయన రెబల్ క్యాండిడేట్ గా వేసి ఏమి ఇబ్బంది పెట్టలేదు. నంబర్ 2, ఆయన అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎంతో కోఆపరేట్ చేస్తున్నాడు. పవన్ గారి పర్యటనలప్పుడల్లా ఆయన పక్కనే ఉంటున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. ఏదన్నా ఈ నీలి వార్తలు ప్రచారం చేసే వాళ్ళంతా మధ్యలో ఉంటారు, అటు ఇటు. వాళ్ళకి ఏం పని బాట ఉండదు, ఏదో కల్పిస్తుంటే. ఈ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఎందుకు అప్పుడప్పుడు మధ్యలో టీ కప్పులో తుఫాన్ లాగా ఈ అపశృతులు. అందుకనే అని చర్చించినప్పుడు నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా లేకుండా ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఆయనే స్వయంగా పార్టీ అధినాయకులు చెప్పడం, వారు నేను తప్పుకుంటానని చెప్పిన తర్వాతనే ఆ ప్రకటన రావడం జరిగింది. అంతేగాని తనని ఎవరు బలవంత పెట్టి ఆయన చేత రాజీనామా చేయించలేదు, అది తెలుసుకోవాలి మొట్టమొదటిది. అదేవిధంగా ఒక కమిటీని ముందు సూచించాడు. అంతకు ముందే వర్మ గారు ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా, నేనే చెప్పాను. విజయభాస్కర్ గారు ఆయనే తప్పుకున్నారా? తనకై తానే చెప్పుకున్నాడు. పార్టీలో మొన్నేసిన 252 మంది రాష్ట్ర కమిటీలో ఆయన వర్మ గారికి కూడా ఉపాధ్యక్షుడు ఏదో ఇచ్చినట్టున్నారు, స్టేట్ కమిటీలో ఉపాధ్యక్షుడు ఏదో ఇచ్చినట్టున్నారు. అది వేరే, అది రాష్ట్ర కమిటీకి సంబంధించిన విషయం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేది సహజంగా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఇస్తుంటారు.
అక్కడ టీడీపీ అభ్యర్థి లేడు కాబట్టి పార్టీ తరఫున ఒక ఇన్ఛార్జి నెసిటీ ఉంది కాబట్టి ఆయన అందులో టీడీపీ వాడు కాబట్టి సీనియర్ కాబట్టి పైగా నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఉంటూ వచ్చాడు నిన్న మొన్నటి దాకా. సరే, ఆయన కోరిక మేరకే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇప్పుడు అది లేకపోతే ఏమైందమ్మా? ఏమైంది? ఇప్పుడు మేమంతా ఎవరన్నా వస్తే ఏదో ఒక కాలేజీ సీటు కావాలంటారు, హాస్టల్ సీటు కావాలంటారు, లేకపోతే రేషన్ కార్డు లేదంటారు, పింఛన్ లేదంటారు, లేకపోతే ఎవరైనా కొత్తగా ఇంకా అర్హత ఉండేవాళ్ళు ఏదో పోతాం, ఒక పౌరుడిగా పోతాం, ఒక ఎంఆర్ఓని కలుస్తాం, లేకపోతే ఒక కాలేజీలో ప్రిన్సిపల్ని కలుస్తాం, కొంచెం హెల్ప్ చేయండి, అది వాళ్ళు నిజంగా వాళ్ళు దారిద్ర్య రేఖ దిగున ఉన్నారు, పేదవాళ్ళు, అది చెప్తాము. అన్నిటికీ పదవులు కావాలన్నా ఏంది? ఏమి లేకపోతే ఇప్పుడు చాలా మంది పదవులు అంతకుముందు ఎన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉండాల్సిన రూల్ ఏం లేదు. భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆయన మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ ఒకసారి మనం శ్రీకాంత్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జిగా వర్మ గారిని తప్పించారని, లేకపోతే ఆయనే తప్పుకున్నారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మనకైతే విజయభాస్కర్ గారు ఆయనే తప్పుకున్నారని చెప్తున్నారు. అంటే ఇది ఈ విషయంలో ఏమైనా వర్మ గారికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, విజయభాస్కర్ గారికి, వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. యాక్చువల్గా అయితే ఈ విషయాన్ని నిజంగా టీడీపీ వారినే కూర్చోబెట్టి మాట్లాడింటే బాగుండేది. ఎందుకంటే మేము ఉన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ రుచించదు. పాపం విజయభాస్కర్ గారికైనా, పార్టీకి కోసం పనిచేసే వాళ్ళకైనా మేము ఏదన్నా మాట్లాడినాం అనుకో ఉన్నట్టు చెప్తాం కదా. ఇప్పుడు ఏం జరిగిండేది, ఏమి పార్టీలోని ఆంతర్యం ఏమి, చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏమి, ఎవరి కోసం జరిగింది అన్న విషయాలు మేము బయట పెడితే పాపం వాళ్ళకి రుచించదు. అయినా కూడా ఈరోజు పెట్టారు, దీనికోసం మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలతో ముందే వాగ్దానాన్ని ఇచ్చారు. ఎవరి కోసము? మన వర్మ గారి కోసం. ఏమని ఇచ్చారో ఒకసారి బయట ప్లే చేస్తే అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నీకు టికెట్ దక్కలేదన్న విషయమే తప్ప మీకు ఎమ్మెల్సీ ఇచ్చి ఫస్ట్ విడతలోనే మిమ్మల్ని తీసుకుని మంచి స్థానాన్ని ప్రసాదించి మీ సామాజిక వర్గంలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళే విధంగా, అంటే మంత్రి కూడా ఇస్తానన్నట్లు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే పిఠాపురంలో వర్మ గారి చేసిన సేవలు మనం అంతా కూడా గతంలో చూసాం. పాపం 40 సంవత్సరంలో ఆయన కూడా ఒక పార్టీ తల్లి లాంటిదని నమ్మి నీతి నిజాయితీతో పనిచేశారు. రామరెడ్డి గారు ఎవరో వస్తున్నట్టున్నారమ్మా, రమణారెడ్డి జాయిన్ అవుతారండి. రైట్, ఓకే. ఒక నీతి నిజాయితీ అయినటువంటి దీంట్లో పనిచేశారు. దేనికోసం పనిచేశారు? టీడీపీ పార్టీ కోసం పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేశారు. కానీ ఇట్లా వర్మ లాంటి వారిని ఈ పిఠాపురంలో నుంచి ఇన్ఛార్జిగా తీసేయడం అంటే ఇది మొదటిగా ఇన్ఛార్జి నుంచి తప్పించడం, రెండవది పార్టీ నుంచి పొమ్మను లేక పొగబెట్టడం అంటారే అట్లా పార్టీలో నుంచి తప్పించేటట్టుగా ఒక నిదానంగా స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారితో మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఎక్కడ వారికి ఆరోగ్యం బాగలేక భేటీ అయ్యారు. కానీ ఈ అంశాన్ని వెంటనే వర్మను గారిని తీసేయడంలో ఆంతర్యం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బాగా గట్టిగా ఒక అల్టిమేటం ఇచ్చినట్లుంది. వర్మ అక్కడుంటే నేను బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, తీస్తావా లేకుంటే నన్ను ఇంట్లోనే కూర్చోమంటావా అనే పరిస్థితిలో గట్టిగా మాట్లాడినట్టున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే విషయంలో చంద్రబాబు నాయుడు గారు వర్మ మీద ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మోసపూరితమైన విషయం. ఎమ్మెల్సీ ఇకపోగా అక్కడ ఉన్నటువంటి నీ కోసం, మీ పార్టీ కోసం కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కోసం మీరు చెప్తే కష్టపడ్డాడు, కూటమిలో చెప్తే కష్టపడ్డాడు. వర్మ సామాజిక వర్గానికి కానీ వర్మ గారికి కానీ చాలా తీరని అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఇది టీడీపీ పార్టీ మామూలుగా జనరల్ గా మనం మాట్లాడుకుంటే అయిపోయిన తర్వాత ఏరు దాటేంత వరకు బోడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అనే పరిస్థితిలో చందాలో ఈరోజు వర్మ గారి విషయంలో మనకు బాగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు టీడీపీ పార్టీకి వర్మ అవసరం ఉన్నింది. ఇప్పుడు వర్మ అవసరం పార్టీకి ఉందా లేదా అన్నది వారి సామాజిక వర్గం గాని లేదంటే వారి యొక్క కార్యకర్తలు గాని పార్టీ గాని తెలియజేసే అవసరం వస్తుంది. ఇక్కడ వర్మ దెబ్బతిన్నది పవన్ కళ్యాణ్ గారి చేతిలో కాదు, వర్మ చంద్రబాబు నాయుడు గారి కలం పోటుతో దెబ్బతిన్నాడు అన్న అంశం వాస్తవం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంతర్మదనంలో ఉన్నారు. అరే వర్మకు వచ్చిన పరిస్థితి మనకు కూడా ఏరో ఒక రోజు వస్తుంది కదా,
ఎందుకంటే మనము గతంలో చూసాం, వర్మ 40 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి కోసము ఎప్పుడు కష్టపడ్డాడు? ఈయన చెప్తే కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి అంటే పదవీ వ్యామోహంతో నిన్ను సీఎం చేశాడన్న ఆంతర్యంతో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం ఒక కార్యకర్తకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తు చేసుకోవాలి. 24లో పవన్ ను ఓడించడానికి వర్మ కావాల్సి వచ్చింది. ఆ రోజు వర్మ అవసరం ఉన్నింది. కానీ 2026లో పవన్ గారు కలిశాక వర్మ గారి అవసరం లేకపోతుంది. అంటే అక్కడ సమీకరణలు మారిపోతున్నాయి. కాబట్టి టీడీపీ పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలే అనే దాంట్లో యూజ్ అండ్ త్రో పాలసీలో పార్టీ ఉన్నది అన్నది దీని గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. పిఠాపురంలో 40 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ జెండా మోసిన వర్మ పాత అయిపోయాడు. ఈ హైదరాబాద్ నుంచి పారాచూట్ లో దిగిన కొత్త క్యాండిడేట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొత్త అయ్యారు. ఇది టీడీపీ పార్టీ కార్యకర్త కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ, అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కాంట్రాక్ట్ పద్ధతికే ఎక్కువ వీళ్ళు ఈ మన మొగ్గు చూపుతున్నారు అనేది అర్థమవుతుంది. వర్మ ఉన్నప్పుడు అక్కడ గ్రూప్ విభేదాలు ఎక్కడా లేవు. ఎక్కడ మన పిఠాపురంలో వర్మ గారు ఉన్నంత వరకు, పార్టీ పనిచేసినంత వరకు వారి సామాజిక వర్గం గాని కార్యకర్తలు గాని వర్మ కోసం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడారు. కానీ ఇక్కడ వర్మను తీసేస్తానే గ్రూపు విభేదాలు తలెత్తుతాయి. ఇక్కడ ఎట్లుందంటే రోగం కన్నా మందు డేంజర్ అనే పరిస్థితిలో ఆ మందులో టీడీపీ పార్టీ ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకోవాలి. మనం ఒకసారి గతంలో చూసుకుందామమ్మా. సోషల్ మీడియాలో ఒక జస్ట్ మనం పోయినామంటే టీడీపీ బుక్ లో ఏమొస్తుందంటే 2020లో పిఠాపురం టైగర్ వర్మ అనే పరిస్థితిలో వచ్చింది 2020లో. మళ్ళీ 2024లో మరి వచ్చి ఒక హీరో వచ్చాడు గేమ్ చేంజర్ అనే విధంగా వచ్చింది. మళ్ళీ 2026లో పాత నాయకుడు సామాజిక సమీకరణలు అనే దాంట్లో ముందుకు వచ్చాయి. కానీ వర్మ బుక్ లో ఏముందో చూడండి. 2023లో తల్లి లాంటిది పార్టీ అనే పద్ధతిలో వర్మ గారు చేశారు. 24లో నమ్మిన సిద్ధాంతం కోసం వర్మ గారు పనిచేశారని ఉంది. 26లో వాడుకొని వదిలేసిన టీడీపీ పార్టీ అన్నది ఆ బుక్ లో వస్తుంది. నమ్ముకున్న వారికి నమ్మక ద్రోహం చేసింది టీడీపీ పార్టీనే. 24లో పవన్ కళ్యాణ్ గారు అనే టీడీపీకి వర్మ కావాల్సి వచ్చింది. అప్పుడు తుఫాను ఆపాడు వర్మ 24లో. ఇప్పుడు టీడీపీలో పవన్ కళ్యాణ్ గెలిచిద్దాక వీరు పవిత్ర బంధం చాలా గట్టిగా అయిపోయి పాపము వర్మను బయటికి తీసుకుపోయేటట్టు ఉంది అనేది అర్థమవుతుంది. ఒక తాత్కాలిక పదవుల కోసం, అంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి అయితేనేమి, ఇదైతేనేమి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ దగ్గర పెట్టుకొని వర్మను విస్మరించి బయటికి తీసుకుపోవడం అన్నది చాలా పార్టీలో అంతర్మదనంగా తయారైంది. గతంలో చూసాం పవన్ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి ఎలా మాట్లాడుకున్నారో, ఎలా విమర్శించుకున్నారో చూసాం. కానీ 40 సంవత్సరంలో వర్మ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. వర్మ గురించి, పార్టీ గురించి వర్మ ఎప్పుడూ మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో అతన్ని వర్మకు గట్టిగా ఇవ్వడం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి అనేది. అంటే వర్మ ఎవరి కోసం పోరాడాడు? వర్మ తన కోసము ఎమ్మెల్సీ కోసము నన్ను అడుగుతా ఉన్నాడని ఇవ్వలే. వర్మ మీ ఫోటో లేదని పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, సీఎం ఫోటో లేదని వర్మ గారు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వర్మను బాగా అవమాన పరిస్థితుల్లో పెడుతున్నారు అనేది బాగా పార్టీ శ్రేణులకు కానీ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఒక తిరోధకాలు వదిలిపెట్టి వర్మను దూరం చేసుకొని పవన్ కళ్యాణ్, ఇది తాత్కాలిక ప్రేమ పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది అన్నది చూసాం. గతంలో కూడా మనం ఇప్పుడే చెప్పా కదా ఎలా మాట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో. వారు ఇప్పుడు పాపం అటువంటి నీతి నిజాయితీ అయిన పార్టీ కార్యకర్త ఇప్పుడు ఉన్నటువంటి విజయభాస్కర్ గారు కానీ, విజయభాస్కర్ గారికి విశాల హృదయం ఉంది. పాపం అప్పుడు టికెట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు వారికి అవకాశం లేకపోయింది పోటీ చేయడానికి. అందరికీ ఉండాలి కదా ఆ విశాల హృదయం అనేది, అందరికీ ఉండాలి. కానీ వర్మలో అసంతృప్తి సెగలు బయటికి పడ్డాయి. కానీ వారి యొక్క కార్యకర్తలతో సమాచారాలు చేసి, వారి యొక్క సామాజిక వర్గంతో సమాలోచన చేసి, వారు ఏ దారి ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే నాకు తెలిసి అది పార్టీకి విరుద్ధంగానే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అటువంటి కార్యకర్తలు అనేటువంటి వారు చాలా దొరకడమే అరుదు. అటువంటి దొరికిన వారిని ఇట్లా అన్యాయం చేయడం జరిగితే మిగతా కార్యకర్తల అందరిలో కూడా ఒక అంతర్మదనం స్టార్ట్ అవుతుంది. అరే ఇటువంటి వర్మకే ఇటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమి అనేది కార్యకర్తలంతా 2029లో వారి సామాజిక వర్గం గాని కార్యకర్తలు గాని బాగా గట్టిగా పార్టీకి బుద్ధి చెప్పే ఇది వస్తుంది అనేది నా అభిప్రాయం. అది ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు, కార్యకర్తలు కూడా అలానే అనుకుంటున్నారు.
కాబట్టి ఈ మన టీడీపీ పార్టీ కార్యకర్తలను ఇట్లా నీతి నిజాయితీ పరులైనటువంటి కొంతమందిని వదిలేసి గాలికి వదిలి ఏదో తాత్కాలిక ప్రేమ కోసం పవన్ కళ్యాణ్ గారిని పదవుల కోసం దగ్గరికి తీయడం దీంట్లో అనేది అందరికీ కూడా రుచించలేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే శ్రీకాంత్ గారు, అయితే పొలిటికల్ అనలిస్ట్ రమణారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రమణారెడ్డి గారు, మీరు వింటున్నారా ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు మాట్లాడింది, అలాగే విజయభాస్కర్ గారు మాట్లాడింది? ఆ లైన్ కొంచెం ఫ్రీజ్లో ఉంది. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు చెప్పింది విన్నారు. అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నది అదేంటి టెంపరీ ప్రేమ అంటున్నారు ఆయన. అలాగే విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు పిక్చర్ డిసపియర్ అయింది. ఏంటి పిక్చర్ డిసపియర్ అయింది మీది? ఇప్పుడు కనబడుతున్నారు. ఇప్పుడు వచ్చారు మీరు. విజయభాస్కర్ గారు, అయితే ఆయన ఏం చెప్తున్నారంటే 4-5 క్వశ్చన్లు మీకు పోస్ట్ చేశారు ఆయన. ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు గారి మధ్య ఉన్నది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది టెంపరీ ప్రేమ అంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చిన వారికి ఇస్తున్న ఇంపార్టెన్స్ సామాన్య కార్యకర్తకి ఇవ్వట్లేదు చంద్రబాబు గారు టీడీపీలో అనేసి ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? టెంపరీ ప్రేమ అంటే ఇంతకు ముందు ఇప్పుడు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడినట్టు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఆయనది ఒక సొంత పార్టీ, జనసేన పార్టీ. గతంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించుకున్నారు అన్నారు. సరే, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీద ఆయనకి విసుగు పుట్టింది. చంద్రబాబు గారు ఎలాగూ ప్రత్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉమ్మడి శత్రువులు వీళ్ళు. కాబట్టి ఉమ్మడి శత్రువులను జయించాలంటే జత కట్టాలా? దానికి బీజేపీ వాళ్ళు కూడా చేతులు కలిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకించినటువంటి 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన జత కట్టడం జరిగింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు పిఠాపురం కాకపోతే మా ఊరు కావలో, లేకపోతే ఇంకోటో ఒంగోలో, నెల్లూరు, ఏదో ఒక ఊరు అక్కడ పనిచేసే టీడీపీ వాళ్ళు వదులుకుంటేనే కదా మిత్రపక్షాలకు ఇవ్వాల్సింది. మిత్రపక్షాలతో కూటమి అన్న తర్వాత కూటమికి ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి 21 సీట్లు కావాలన్నారు, బీజేపీ వాళ్ళు కొన్ని సీట్లు అడిగారు. వీటికి తెలుగుదేశం వాళ్ళు అక్కడ మన డ్రాప్ చేయొచ్చారుగా. తెలుగుదేశం 44 సంవత్సరాల నాడు ఏర్పడిన పార్టీ. అక్కడ సీనియర్స్ ఉన్నమాట వాస్తవమే, ఉన్నమాట వాస్తవమే. కూటమి ఉండదు కదమ్మా. పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిఠాపురం హాట్ టాపిక్కే. ఎందుకంటే జనసేన మధ్య, వర్మ గారి మధ్య ఎప్పుడు ఏదో ఒకటి చిచ్చు వస్తూనే ఉంది. అంటే ఇది హ్యాండిల్ చేయడంలో ఒక రకంగా టీడీపీ ఫెయిల్ అయ్యింది అనుకోవచ్చా? ఎందుకంటే మొదట్లోనే కనుక దానికి తుంచివేసి ఉంటే, అంటే మొదట్లోనే ఒక ప్రాపర్ ఇదిలో కనుక దానికి చెక్ పెట్టుంటే ఆ సమస్యకి ఇంతవరకు వచ్చేది కాదుగా అనేది కొంతమంది విశ్లేషకుల వాదన. దానికి మీ సమాధానం లేదు. లేదు, ప్రాక్టికల్ గా ఏంటంటే 3 పార్టీల కలయికలో ఉన్నటువంటి మా కూటమి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి, వర్మ గారికి ఏమి అక్కడ పొరపొచ్చారు లేవు. ఈ మధ్యలో ఉంటారు కొంతమంది గాలికట్ట. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఈ ఫ్లెక్సీలు కట్టే కాడ, జెండాలు కట్టే కాడ, డయాస్ దగ్గర ఇలాంటి కొన్ని ధర్మాలు పాటించడం వాళ్ళకి తెలియదు. అంటే దూరదృష్టి ఉండదు వాళ్ళకి, ఏదో కక్కుర్తి ఉంటుంది. ఏదో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి తెలుసో, లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో అంతవరకే కానీ అరే ఇది కూటమే, ఇది అందరి ఫోటోలు ఉండాలని, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలా, లేదా బీజేపీ తరఫున ఆయన ఫోటో ఉండాలా, ఏది మాధవ్ గారి ఫోటో, లేకపోతే ప్రధానమంత్రి వాళ్ళ ఫోటోలు ఉండాలని, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండాలని, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఇదంతా అవగాహన లేని వాళ్ళు ఉంటారు. మా రాజకీయాలు ఇంకా మనకి ప్రజలు ఇంకా ఇల్లిటరేట్స్ ఉన్నారు. రాజకీయాలంటే ముందు భారతదేశంలో కుటుంబ సమస్యలు చూసుకొని సరిపోతుంది. అందరూ చదివించుకుంటున్నారు పిల్లల్ని. ఇంట్లో సమస్యలు చాలా ఉంటాయి. ఇంట్లో జరుగుబాటుని గురించి, వీటన్నిటిని గురించి ఆలోచించాలా. పొద్దుస్తం దేశాన్ని గురించి ఆలోచించే అంత స్పృహన్న క్యాడరు భారతదేశంలో అంత స్థాయిలో ఆలోచించరు. ఆ ఎలక్షన్ నాటికి
స్థూలంగా ఏం ఆలోచిస్తారు? ఇది మంచి ప్రభుత్వమా, చెడ్డ ప్రభుత్వమా? ఆ చెడ్డ ప్రభుత్వం కాబట్టి ఈసారి పక్కన పెడదాం. అంతేగాని లీడర్స్ వచ్చే రోజల్లా వాళ్ళు జోక్యం చేసుకొని మీ జెండాలు ఏ విధంగా కట్టాలా, ఫ్లెక్సీలు ఇట్ట కట్టాలా, వాల్ రైటింగ్ ఇట్టు ఉండాలా, కాన్వాయ్ ఇట్టు ఉండాలి, ఇవన్నీ ఎవరు నిర్దేశిస్తారు? నిర్దేశించరు. నిత్యం ఈ నాయకుల చుట్టూ తిరిగే కేడరేమో అవగాహన చేసుకొని ఈ భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. కానీ కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఇలాంటి చిల్లర మల్లరి వార్తల్లోకి లైమ్ లైట్లోకి వస్తాయి. వచ్చినప్పుడు మీడియాలో ఈ ఫోకస్ అవుతుంటాయి. అంతేగాని నేను గమనించింది ఏంటంటే, పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదు, ఆయన ఒక మాట అనలేదు. పోతే ఆయన తన ప్రజాసేవ తాను చేసుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన సేవ ఆయన చేసుకుంటున్నాడు, ఈయన సేవ ఈయన చేసుకుంటున్నాడు. దీనికి ఏమి హోదాలు బదిలీ. విజయభాస్కర్ గారు, ఇందాక శ్రీకాంత్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని పలకరించడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అల్టిమేటం జారీ చేశారు చంద్రబాబు గారికి. అందుకనే ఈరోజు వర్మ గారిని ఆ పదవి నుంచి తొలగించారు అని శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది నిజమేనా? కాదు. ఎలా అంటే, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, సరే శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి వచ్చున్నాడు, పరామర్శించాలా. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ సిటీలో ఇంకో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సిరామిక్ నాయుడు గారు చనిపోయారు, వారి కుటుంబాన్ని పరామర్శించాలా. అట్లాగే ఒక సినిమా నిర్మాత బండ్ల గణేష్ గారి కుమార్తె వివాహం ఉన్నది, ఆ నిశ్చితార్థానికి వెళ్ళాలా. పోతే ఈ 3 కార్యక్రమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించేది ఒకటి, అదేవిధంగా సిరామిక్ నాయుడు గారు చనిపోయారు, వారి కుటుంబాన్ని పరామర్శించేది ఒకటి, ఇది 3వది ఈ బండ్ల గణేష్ గారి నిశ్చితార్థం, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థం. ఈ 3 కార్యక్రమాలు ఎజెండాగా ఆయన హైదరాబాద్లో పర్యటించడం జరిగింది. పోతే పవన్ కళ్యాణ్ గారు అల్టిమేటం, పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్మ గారిని పక్కన పెట్టు, నేను ఒక్కడనే ఇక్కడ రాజ్యం వెళ్ళాలా అని అండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత దిగజారి అలా చెప్పే మనిషి కాదు. పైగా వాళ్ళిద్దరు బూతులు మాట్లాడుకుంది లేదు, ఒకరికొకరు తటస్థపడి వాదులాడుకుంది లేదు, ఒకరినొకరు పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా దూషణ పోషణలు చేసుకుంది ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు మధ్యవర్తులు సృష్టించిన విభేదాలు కాదు, చిన్నయే, టీ కప్పుల తుఫాన్ లాంటి. అయితే ఏంటంటే, ఇప్పుడు అతను అనారోగ్యంతో ఉన్నాడు, పరామర్శకు పోయాడు. ఆయన ఆ టైంలో ఈ ప్రస్తావన తేడు, ఎప్పటికీ తేడు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కొన్ని హైందవ ధర్మాన్ని గురించి, లేకపోతే పరిపాలనలో అంటే ఉద్యమానికి సంబంధించి చెగువేరాలను గురించి, అభ్యుదయవాదం గురించి, ఎవరిని నమ్మాలంటే అంతిమంగా ప్రజలే కదా. శ్రీకాంత్ గారు చెప్పింది వాస్తవమా, విజయభాస్కర్ చెప్పింది వాస్తవమా, యాంకర్ గారు చెప్పింది వాస్తవం అనేది చూసేవాళ్ళు మనకి ఎన్ని మార్కులు ఇస్తారనేది వాళ్ళ నిర్ణయం. అది మనకి ఎన్ని మార్కులు ఇస్తారనేది మనకున్న అవగాహన, మనకు తెలిసిన వాస్తవాలు. ఇప్పుడు మీకు తెలిసింది మాట్లాడుతున్నారు. నాకు పార్టీ సభ్యుడిగా, సీనియర్ పార్టీ సభ్యుడిగా నాకు చాలా రాష్ట్రం అంతా పరిచయాలు ఉన్నాయి. అనేక జిల్లాలకు ఎన్టీఆర్ టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను జిల్లాలు ఇన్ఛార్జిని. నేను కుప్పంగాడు ఇన్ఛార్జిగా చేశాను, చిత్తూరు జిల్లా మొత్తం ఇన్ఛార్జిగా చేశాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు. విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా చేసి, ఆదిలాబాద్ ఇలాంటి ఇష్యూనే కొలికిపూడి గారి విషయంలో కూడా జరిగింది కదా. కొలికిపూడి గారు కూడా, ఇంకా ఆయనైతే ఎమ్మెల్యే కూడా, ఆయన ఎస్సీ కావడం వల్ల ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదా? అంటే ఈ రోజు వర్మ గారు మాజీ ఎమ్మెల్యే కాబట్టి నన్ను ఉదాహరణగా తీసుకోండి. ఇప్పుడు మా కావలి నియోజకవర్గం, ఇప్పుడు నా సొంతూరు తీసుకుపోయి, మాది ఒక పల్లెటూరు, సొంతూరు తీసుకుపోయి ఉదయగిరిలో వేశారు డీలిమిటేషన్ లో ఇటీవల 2009 తర్వాత. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను చేస్తా. అసలు ఏ టికెట్ ఇవ్వద్దని చెప్పను, పలానోళ్ళకి ఇవ్వద్దని చెప్పను. ఎందుకంటే నన్ను చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అడిగారు కంటెస్ట్ చేయని. ఒకసారి మాగంట పార్వతమ్మ గారు మా కావలి పోటీ చేశారు, ఒంగోలు లోక్సభ ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ లో. మాగంట కుటుంబం మీద పోటీ చేయమని అడిగాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పింది ఎన్టీ రామారావు గారి హయాంలో. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నన్నే అడిగాడు, మాగంట పార్వతమ్మ గారి మీద పోటీ చేస్తావా అని అడిగాడు. చేయమన్నాడు.
చేయమంటే లేదన్నా, నేను వాళ్ళు లిక్కర్ వ్యాపారం ఉంది, నాకు ఏ వ్యాపారాలు లేవు కదా, మా తాతలు మా తండ్రులు నాటి పెద్ద వ్యవసాయ కుటుంబం మాది, అంతవరకే, నా దగ్గర అంత డబ్బు లేదు కదా, నేను భరించలేను అన్నాడు. అన్నాను, కాదు చెయ్యి, నీకు మంచి పేరు ఉంది, నియోజకవర్గంలో నిస్వార్థ ప్రజాసేవ చేస్తావు, 10 మందికి అందుబాటులో ఉంటావని చెయ్యి అన్నాడు. ఆయన 3 సార్లు చెప్పాడు. లేదన్నా అన్న. మా మేనగోడలు అమ్మాయి కవిత అనే అమ్మాయి ఉంది. ఆమె ఎవరంటే వాళ్ళ తాతయ్య ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావాలకి, గుట్టిపాటి కొండపనాయుడు గారు, నెల్లూరు జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఆయన. ఏ సపోర్ట్ లేకుండా. ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే పాత నెల్లూరు జిల్లాకి దొనకొండ, ఒకప్పుడు క్యాపిటల్ గా ప్రపోజల్ ఇచ్చిన దొనకొండ కూడా అంతర్భాగం మా జిల్లాలో, అంటే దర్శి, పొదిలి, కనిగిరి, పామూరి, ప్రకాశం జిల్లాలో. ఇంతటి ఇది కొండపనాయుడు గారి మనవరాలని పెడదాం అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళని సంప్రదించన్నాడు. నేను సంప్రదించడానికి ప్రయత్నం చేశాను. వాళ్ళు వద్దని నిరాకరించారు. వాళ్ళు వద్దన్నారు, వద్దు మాకు ఈ రాజకీయాలు అన్నారు. పోతే నేను డ్రాప్ అయ్యాను. పోతే అప్పుడు ఆయన మాదాల జానకిరామ్ గారిని తీసుకుని వచ్చి క్యాండిడేట్ గా పెట్టాడు. సరే, పార్వతమ్మ గారు గెలిచారు, అయిపోయింది. పోతే ఇంకోసారి మళ్ళీ ఆయన ఛాన్స్ ఇచ్చాడు. మొన్న ఎన్నికల్లో కూడా నాకు ఎలక్షన్ లో 2 సంవత్సరాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పాత వాళ్ళకి విలువ ఇవ్వడు, తెచ్చి పెడతాడని ఇందాక వ్యాఖ్యల్లో వచ్చింది కాబట్టి దానికి నేను ఉదాహరణగా నన్నే చూపుతున్నా. ఎప్పుడు ఏ డిబేట్స్ లో నన్ను చూపను. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు అన్ని గమనిస్తుంటారమ్మా. అంతరాత్మ అనిపించిన జడ్జి లేరు. అంతరాత్మ జడ్జి లాంటిది. ఆ అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకుంటారు ఎవరు కూడా. కొన్ని రాజకీయ ప్రత్యేక పరిస్థితుల్లో కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిని గౌరవించాలి కాబట్టి కూటమి ధర్మం ప్రకారం ఎక్కడో చోట సీట్ ఇవ్వాలి కాబట్టి అది పిఠాపురం అయింది. ఇప్పుడు నేనైతే మా కావలి ఇచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావలి నుంచి పోటీ చేస్తారు. నేను ఇనుముడిచ్చిన ఉత్సాహంతో మా చంద్రబాబు నాయుడు గారి పేరు రావాలని చెప్పి పనిచేస్తాను. ఇంకా పేరు రావాలా, భలే చేశారు టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి. పిఠాపురంలో కూడా ఆయన అట్లాగే చేశాడు, వర్మ గారు చేశారు. సరే, ఇప్పుడు ఈ లుక్కలు మధ్యలో పెడుతుంటారు. స్థానికంగా ఎంతో మంది పొలాలు పెడతా ఉంటారు. ఇవన్నీ సర్దుబాటు చేసుకోకపోతే విశాల ప్రయోజనాలు నెరవేరాలంటే ఈ చిన్న చిన్న ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులైనా కుటుంబ ప్రయోజనాలను కాపాడాలంటే విజయభాస్కర్ గారు ఎవరు పక్కన పెట్టాలి, ఎవరు పక్కన పెట్టాలంటున్నారు? లుకలుకలు ఉంటాయి అంటున్నారు, వస్తాయి అంటున్నారు. ఎవరో ఒకరు సర్ది చెప్పాలి కదా. పక్కన పెట్టేది ఏముంది? ఇప్పుడు ఎవరో ఒకరు తగ్గితేనే కుటుంబం ముందుకు పోతుంది. వాదోపవాదాలు తల్లిదండ్రులు బిడ్డలు ఎవరి పాటికి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏమవుతుంది ఆ కుటుంబం? అట్లాగే కూటమి కూడా తన కూటమి ధర్మం ప్రకారం మనతో వచ్చి, మాది పెద్ద పార్టీ, అత్యధిక స్థానాలకు పోటీ చేసిన పార్టీ మాది. వాళ్ళు 21 సీట్లు పోటీ చేశారు. వాళ్ళని తక్కువగా చూడకూడదు కదా. వారి శక్తియుక్తులు వారికి ఉన్నాయి కదా. వారి శక్తియుక్తులు వారికి ఉన్నాయి. అట్లాగే బీజేపీ శక్తియుక్తులు వారికి ఉన్నాయి. మేమందరినీ గౌరవించాలి కాబట్టి అందరి శక్తియుక్తుల్ని గౌరవించాలి కాబట్టి మేము తప్పదు కదా, వారికి ఇచ్చే మర్యాద మేము ఇవ్వాలా, చులకనగా చూడకూడదు. కాబట్టి మా పార్టీ అభ్యర్థికే మేము ఆయన ముందుకు వచ్చేసి, ఎందుకు ఈ డిస్టర్బెన్స్, నా వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఈ మధ్యవర్తులు చేసే దుష్ప్రచారం వల్ల నాకు పవన్ కళ్యాణ్కి ఏదో ఉందని చెప్తున్నారు, నా వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదు, నేనే పక్క తప్పుకుంటాను అని పదే చెప్పడం. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో కూడా స్వయంగా ప్రకటన చేయడం జరిగింది. దాన్ని భూతత్వంలో చూపించడం, దాన్ని వక్రీకరించి ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరికి ఏం నష్టం లేదు. తనకై తానే మేము భవిష్యత్తు కోసం, నేను తెలుగుదేశం భవిష్యత్తు కోసం నేను పక్క తప్పుకుంటున్నాను. ఈ ప్రశాంత వాతావరణం. మరి కొలికిపూడి గారిని ఏం చేశారు? కొలికిపూడి గారికి అలాగే ఎంపీ చిన్ని గారికి మధ్య మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కూడా ఫస్ట్ టైం చూశారు కదా, పార్టీ పచ్చగడ్డేస్తే పగ్గుమంటుంది ఇద్దరి మధ్య. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యక్తిగత విభేదాలు, పార్టీ పరంగా ఏమి విభేదాలు ఉన్నాయి వాళ్ళకి? ఏమి లేవు. పార్టీ పరంగా విభేదాలు కాదు, వ్యక్తిగతంగా. కానీ అక్కడ చెడ్డ పేరు పార్టీకి వస్తుంది. ఇంకొకటి, వాళ్ళిద్దరూ కూడా బాహాటంగానే ఫైట్ చేసుకుంటారు. చిన్ని గారిని అనడానికి లేదు ఇందులో, ఆయన ఎప్పుడు ఫైట్ చేసింది కనపడలేదు. కానీ బట్ సోషల్ మీడియాలో కూడా ఫోటోలు లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ కొలికిపూడి గారు చేసిందంతా అందరూ చూశారు. అలాగే
నెమలి వేణుగోపాల స్వామి గుడి దగ్గర కూడా అక్కడ కూడా ఆయన చేతిలో ఉన్న ఎంపీ గారి చేతిలో ఉన్న బట్టలు ఆయన లాక్కోవడం కానీ అదందరూ చూసింది, అదంతా బాహాటంగా జరిగిందే కదా. ఇంకెక్కడ అమ్మా personal అది అక్కడ? పార్టీ, మా పార్టీకి వాళ్ళిద్దరూ మీరు లాక్కునేది ఇవన్నీ చెప్పారు. అవి వాళ్ళ వ్యక్తిగత మనస్సుకు సంబంధించిన అంశాలు, మానసిక పరిస్థితులు. మా పార్టీ ఏమన్నా మా చంద్రబాబు నాయుడు చెప్తాడా నువ్వు లాక్కో చిన్ని అని చెప్పేసి? అసలుకి వీళ్ళంతా పార్టీల్లో చేరారమ్మా, టికెట్లు ఇచ్చారు, గెలిచారు. వాళ్ళ వాళ్ళ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను 100కి 1000% డిసిప్లిన్. వాళ్ళు డిసిప్లిన్ గా వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఏదో ఉండి స్పర్ధలు ఉండి వాళ్ళకు వాళ్ళు ఏదైనా విసుక్కొని అక్కడ ఏదైనా గొంతెత్తి అరుచుకొని అలాంటి ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు పార్టీకి వాటిని వర్తింపు చేస్తే ఎలా? పార్టీకి లేదు, వర్తింపు చేస్తే ఎలా? విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ పార్టీ క్లియర్ గా ఎప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ కి సంబంధించిన తెలుగుదేశం విషయం, పార్టీలో హెవీ డిసిప్లిన్ ఎమ్మెల్యేకి ఉంటుందమ్మా. ఎంపీ గారికి మధ్య అక్కడ జరిగింది ఏంటి ప్రోటోకాల్ కి సంబంధించిన విషయం. ఇక్కడ నేనే ఇవ్వాలి బట్టలు అనేది అది ఎలాగా ప్రైవేట్ విషయం అవుతుంది? ప్రైవేట్ విషయం కానీ అక్కడ కాదు. ప్రోటోకాల్ విషయం చూడాల్సింది ఎవరు? అధికారులకు తెలియదా? ఆయన ఎంపీ అని ఈయన ఎమ్మెల్యే అని ఆ ప్రోటోకాల్ చూడాల్సింది ఎవరు? అధికారులు చూడాలా? ఆ అధికారులు చూడడంలో కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన అధికారులు వాళ్ళు ఉంటారు. కొత్తగా కుర్రోళ్ళు చదువుకొని వాళ్ళు ఇంటర్వ్యూలో నెగ్గి గ్రూప్ 1 గ్రూప్ 2లో నెగ్గి అధికారులు అవుతారు. కాగానే వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ అవన్నీ చెప్తారు ట్రైనింగ్ లో. బట్ ఒక్కోసారి వాళ్ళు ఏదో కుర్రతనంతో ఆ అధికారులు మర్చిపోయి ఉంటారు. సరే విజయభాస్కర్ రెడ్డి గారు ఆ విషయం పక్కన పెడితే ఆయన ఎన్నికల ముందు నేను చిన్ని గారికి ఇన్ని డబ్బులు ఇచ్చానని చెప్పి స్టేట్మెంట్స్, బ్యాంకు స్టేట్మెంట్స్ వాట్సాప్లో పెట్టాన్ని మీరు అది పర్సనల్ విషయంగా చూస్తారా? అది చంద్రబాబు నాయుడికి మా పార్టీకి ఏం సంబంధం అమ్మా? అసలు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మధ్య ఏం లావాదేవీలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? మాకు తెలుసా? ఏం జరిగాయో ఏందో వాటిలో వాస్తవాలు ఎంతో అసలు నిజమా కాదని తెలియదు కదా. ఇప్పుడు వ్యక్తిగత నష్టం జరుగుతోంది కదా విజయభాస్కర్ గారు, ఇక్కడ కూడా పార్టీకి నష్టం జరుగుతుంటే జరుగుతుంటే కొంతవరకు చూస్తాడు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మీకు తెలియదు. కొంతవరకు చూస్తాడు. ఆయన చెప్పినట్లు వినకపోతే, పార్టీలో క్రమశిక్షణ పాదుకొల్పకపోతే కొంతకాలం చూసిన తర్వాత ప్రజలు గమనించారు కదా నేను ఎంతో సహనంతో ఉన్నానని, నా సహనాన్ని చేతగాంతనంగా తీసుకుంటున్నారనే నిర్ణయానికి ఆయన వచ్చిన రోజు ఆయన చావ ఏంటో చూపిస్తాడు. ఆ రోజు చావ చూపిస్తాడు. అది అర్థం చేసుకోకుండా మితిమిరి ఎవరు అతిక్రమించి పార్టీ క్రమశిక్షణని అతిక్రమించి ప్రవర్తిస్తారో పార్టీ నుంచి పంపించడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఓకే విజయభాస్కర్ గారు, అలాగే ఇప్పుడు మన డిబేట్ లో నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మిస్ అయ్యారేమో కానీ శ్రీకాంత్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేనందువల్ల పలకరించడానికి వెళ్ళిన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు, అందుకే తొలగించారు అని చెప్పి ఆయన అన్నారు. మీరు ఈ విషయంతో ఏకీభవిస్తున్నారా? మీరేం చెప్తారు? మీకేం తెలుసు? అందరికీ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న సభ్యులకి అందరికీ. ఎంత సిల్లీగా ఉందమ్మా, ఎంత అనాలోచితంగా ఉంది. పెద్ద వ్యక్తులు చాలా ఉన్నతమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారి త్యాగం వల్ల, ఇందాక విజయభాస్కర్ గారు చెప్తూ మేము 21 పోటీ చేసామని, ఒక పార్టీ నాయకుడు 21కి పోటీ చేసి ఒక అప్రజాస్వామిక నాయకత్వాన్ని వైదొలిగించి ప్రజలకి ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో త్యాగాలతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మీరు అనుకున్న చీఫ్ క్యారెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తనను తాను త్యాగించుకొని, తన ఇబ్బంది పెట్టుకొని 21 సీట్లకు పరిమితం అయ్యి ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం రావణ కాష్టంలో జరిగిపోయినప్పుడు ఒక నిర్ణయం, ఒక మంచి నిర్ణయం, ప్రజలకి ఇష్టమైన నిర్ణయం, తను తగ్గినా పర్లేదు, ప్రజలు గెలవాలి, పార్టీ మారాలి, ఇలా ఉండకూడదు రాష్ట్రం అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఈ విధంగా జరిగింది. ఈ రోజున పరామర్శకి వెళ్ళి పిఠాపురంలో తీయించుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ అట్లాంటి ఉద్దేశాలు ఆయనకి ఏమైనా ఉండుంటే మొదట్లోనే వర్మని దూరం పెట్టేవాళ్ళు. ఒక ప్రజానాయకుడిగా ఆయన గౌరవించి తెలుగుదేశం పార్టీలో ఆ నాయకత్వాన్ని కూడా మనం వదిలేసాం. ఎప్పుడు కూడా ఒకరిని తగ్గించడం వల్ల మన నాయకత్వం పెరగదు. మనం మొదటి నుంచి స్టార్ట్ చేసుకున్న నాయకత్వమే మనతో నిలబడుతుందని పవన్ కళ్యాణ్ స్వచ్ఛంగా నమ్మారు. ఈ వర్మ తొలగింపు విషయం ఏదైతే ఉందో పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఒక్కోసారి తప్పు ఒకరిది ఉంటుంది. 2 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎవరిదో ఒకరిది తప్పున్న వాళ్ళని సమర్థించి పక్కా పంపించడం జరుగుతుంది. ఆ చర్యలో భాగంగానే జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి ఇవన్నీ
అలవాటేనండి. చిన్న విషయాన్ని పెద్దగా చూపడం ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఉంది, కానీ ఎంత చీప్ పాలిటిక్స్. చూడడానికి పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య జరిగే చర్చలు వైసీపీ నాయకులాగా మీరెంత దోసుకున్నారు, మేమెంత దోసుకున్నాను, మీరు అక్కడ ఎన్ని ఎకరాలు ప్రభుత్వానికి అమ్మారు, మేము ఇక్కడ ఎంత సంపాదించాం అనే విధంగా ఉండదండి. రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నాం, రాబోయే ఎలక్షన్లు వస్తున్నాయి, వీటికి మనం వ్యూహం ఏంటి, మనం ఎవరెవరితో ముందుకెళ్తున్నాము, మీరు త్వరగా కోలుకొని కార్పొరేషన్ ఎన్నికలు, మా స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయంలో వీటి నేపథ్యంలో చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున నిన్నటి కూడా మనకి కమిటీల విషయం ఒక వివరణ వచ్చిందంటే, ఇంత బాగలేని సమయంలో కూడా రాష్ట్రం గురించి, స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి, వాటి గురించి మనం పొందాల్సిన లబ్ధి గురించి మాట్లాడుకుంటూ ప్రజలకు సంక్షేమం గురించి మాట్లాడుకొని ఉంటారు. కానీ ఇట్లా మైండ్ గేమ్స్, ఎవరినో తీస్తే మనం పెద్దోళ్ళు అవ్వాలనేది అసలు ఆలోచనే లేదు. వర్మగారు పిఠాపురంలో పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా కాదు దేశం మొత్తం, రాష్ట్రం దాటి దేశాల పైకి పాకింది ఆయన స్థాయి. వాళ్ళ సంభాషణ ఏది ఉంటుంది అనేది కొంతమంది మూర్ఖులకి, అంటే వైసీపీ పిచ్చోళ్ళకి అసలు అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను ఎందుకంటే ఈ విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నాను. బాగలేకుండా పోయడానికి ఏం సార్, ఒక గెలవంగానే ఒక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవించారు. నిన్నగాక మొన్న లోకేష్ గారు కూడా మాట్లాడుతున్నారు, పవన్ అన్నతో మేము 10 ఏళ్ళు కలిసి పోవాలని ఉంది అన్నారు. ఈ కూటమి సఖ్యత ఏదైతే ఉందో చక్కగా సాగాలి. ఎన్నో త్యాగాలకు ఒరవడి ప్రజల సేవ కోసం పెద్ద నాయకులు ఇద్దరు కలిశారు. క్రేజ్ ఉన్న నాయకులు, అనుభవం ఉన్న నాయకులు. కిషోర్ గారు, కూటమి ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చిందో పొత్తులో భాగంగానే ఈరోజు ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే టీడీపీ ఒక రకంగా వర్మ గారికి మీద యాక్షన్ తీసుకుందని అనుకుంటున్నారు చాలా మంది. అయితే మరి జనసేనలో కూడా అలాంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? ఎప్పుడు వినొచ్చు మేము? 100% ఉంటాయండి. ఇప్పుడు పాత కమిటీలు ఏవైతే ఉన్నాయో, అంటే తొందరగా నిర్ణయం తీసుకునే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇందాక వాళ్ళు అన్నట్టు ఈ నచ్చలేదు తీసేయండి, వాడు నచ్చలేని పక్క పంపించేసేయండి అని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఒకరిని కాదు అని చెప్పడానికి చాలా రకాలుగా వస్తారు. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ కూడా ఇంచుమించు మన జనసేన పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుంది. నిర్దోషికి శిక్ష పడకూడదు అని న్యాయ వ్యవస్థ ఎలా విధంగా చూస్తుందో, పార్టీకి పనిచేసిన కార్యకర్త కానీ మరొకరు కానీ వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదని పరిశీలిస్తుంది, ఓపిక వహిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు దాకా పనిచేసిన కార్యకర్తల్ని, జెండా మోసిన కార్యకర్తల్ని ఎవరైతే, అంటే మన ముఖ్యంగా జనసేన పార్టీలో పూర్తిగా పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఇంకా కొంతమంది లేరనిపిస్తుంది. అందరని చెప్పను, నాతో పాటు కూడా నేను 7 సంవత్సరాల రాజకీయాల్లో జనసేన పార్టీతో 8 సంవత్సరాల ప్రయాణం చేసినప్పటికీ పాత పార్టీల్లో, అంటే తెలుగుదేశం పార్టీ మరే స్వచ్ఛందంగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ నాయకులు లాంటి పెద్ద రాజకీయ వ్యవస్థ అవగాహన లేదు. కొన్ని అవగాహన లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా వ్యవస్థ ప్రస్తావన అయితే, అదే ప్రక్షాళన అయితే జరుగుతుంది. కొత్త కమిటీలు వస్తున్నాయి. ఎప్పటికైనా కూడా జనాలందరూ కూడా, ఇక్కడ ఉన్న నాయకులు కూడా కొంత నేర్చుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అయిన తర్వాత పలానా వ్యక్తితో పోవాలని అంటే ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా ఆయనతో పోతారని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా మనల్ని గౌరవిస్తున్నారో మనం అదే విధంగా గౌరవించాలి. పై స్థాయిలో అంత సఖ్యత ఉన్నప్పుడు రాష్ట్రం ఒక మంచి ట్రాక్ మీద పోతున్నప్పుడు మా వాళ్ళ మీద అండి ఇప్పుడు ఎప్పుడైనా ఉంటాయండి. ఆ గతంలో కొన్ని చోట్ల మనం పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంది. పిఠాపురం విషయంలో పరిశీలిస్తారండి, ఇద్దరు పరిశీలిస్తారు. ఎవరిది తప్పు ఏందనేది మన వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే కమిటీల విషయంలో అయితేనే ఖచ్చితంగా దీని చర్చ జరుగుతుంది. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. విన్నారు కదా ఇప్పటి వరకు కిషోర్ గారు మాట్లాడింది. అలాగే ఏదైతే ఈరోజు వర్మ గారు కమిటీ నేనే వేయమని అడిగాను అని కూడా ఒక విషయంలో మనకి చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. అంటే ఆయన ఏమన్నా ఫ్యూచర్లో వైసీపీలోకి రావాలనుకుంటున్నారా అనే టాక్ కూడా నడుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే నెక్స్ట్ 15 ఏళ్ళు మేము కూటమిలోనే ఉంటాము అని చెప్పడం ద్వారా ఆయనకి అక్కడ ఇంకా పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆయన ఏమైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, వైసీపీలోకి వస్తారా అనే ఒక టాక్ కూడా నడుస్తోంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇంతకుముందు మన కిషోర్ తమ్ముడు మాట్లాడుతూ బాగా కరెక్ట్ చెప్పాడమ్మా. ఏం చెప్పాడంటే, మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ తీయాలంటే నిర్ణయం ఎవరు తీసుకుంటారు? తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు. ఇప్పుడు మన జనసేనలో మన తమ్ముడు పవన్ కి మన ఏదన్నా పదవి ఇవ్వాలంటే ఎవరు తీసుకుంటారు? పార్టీ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. కానీ మన ఈ వర్మ విషయంలో బాగా కరెక్ట్ చెప్పాడు తమ్ముడు. ఏం చెప్పాడు? వర్మ గారు కూటమి బాగా నిర్ణయం
తీసుకుంది అన్నాడు. కూటమి సారీ, మళ్ళీ రిపీట్ నిర్ణయం చేయండి, మీ తీసుకుంది వాయిస్ అన్నాడు. లో అయింది, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. ఇప్పుడు మా తమ్ముడు ఏం చెప్పాడంటే, వర్మ గారి విషయంలో కూటమి నిర్ణయించుకొని కూటమి అంటే ఎవరు సార్? చూడు నువ్వు నిదాన నువ్వు మాట్లాడు. నేను ఎప్పుడు కూటమి అంటే వైసీపీ కాదు సార్. ఆగు చెప్తా, ఆగు, నువ్వు ఉండు. నువ్వు మాట్లాడేది నువ్వు టీడీపీ కూడా, టీడీపీలో కూడా కూటమి ఉంది, కూటమిలో టీడీపీ ఉంది, కూటమి నాయకులు అన్నాను. శ్రీకాంత్ గారు ఆడియో కట్ అయింది, చెప్పండి. కిషోర్ గారు మీరు చెప్పండి. శ్రీకాంత్ గారు ఏదో చెప్పబోతున్నారు, మీరు అదే దానికి కూటమి నాయకులు అంటే అదేదో ఛాన్స్ దొరికేసిందని మాట్లాడుతున్నారు, మిగిలినన్ని వదిలేశారు. ఛాన్స్ కాదమ్మా, కూటమి ఉండేది ప్రభుత్వం కొన్ని త్యాగాలకి లొంగి తీసుకుంది. కూటమి నాయకులు ఎవరైనా కూడా, జనసేన పార్టీ తరఫున మేము తప్పు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటారు. మీరు ఊరికే ఉదయం లేస్తే ఏం చెప్తే జరగద్ది, ఆయన చెప్తే జరగద్ది, ఇంకోటి చెప్తే జరగద్ది కాదండి. ఏ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీని నిర్దేశిస్తారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము హ్యాండిల్ చేయలేదు. ఏదో పార్టీ వర్మకి, ఆయన ఏమైతే ఇండివిజువల్ గా గెలిచిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎన్నిటికి తలొగ్గి పవన్ కళ్యాణ్ గారికి సీటుకు పోటీ చేయడానికి ఒప్పుకుంటారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఎప్పుడు కూడా అల్టిమేటం జారీ చేయలేదు. కింద స్థాయి వ్యక్తులు కొట్టుకున్నా తిట్టుకున్నా వర్మ గారు ఒక స్థాయి వ్యక్తి దగ్గర తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మీరు కూటమిలో ఉన్న నాయకులు అంటే తెలుగుదేశం కూడా అని తెలియజేసుకోండి. ఊరికే లూప్ దొరికిందని కాదు, కంటెంట్ మాట్లాడండి. చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడండి. శ్రీకాంత్ మాట్లాడండి. మీరు మాట్లాడినంత కాదమ్మా, నేను మాట్లాడినంత ఎందుకు అట్టమంటావు? ఎందుకు నీ సంజాయిషి ఇప్పుడు కాదు అవసరమో, నువ్వు ఇచ్చినప్పుడు చెప్పాలి. శ్రీకాంత్ నీ వీడియో కట్ అయింది, గొడవ చేయకుండా నువ్వు మాట్లాడు. నీ వీడియో కట్ అయినప్పుడు యాంకర్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడా, నువ్వు మాట్లాడు. మీరు మీ వీడియో కట్ అయిందని ఆయన కొంచెం నేను మననే చెప్పా, కొంచెం సభ్యతగా ఉండాలి, కిషోర్ గారు, శ్రీకాంత్ గారు, కిషోర్ గారు, శ్రీకాంత్ గారు, దిస్ ఇస్ ద టైం ఫర్ శ్రీకాంత్ గారు. కిషోర్ గారు శ్రీకాంత్ గారిని మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి మీరు. కిషోర్ గారు ప్లీజ్ కామ్ డౌన్. కిషోర్ గారు కాసేపు ఆగండి. శ్రీకాంత్ గారు టర్న్ అండి ఇది. శ్రీకాంత్ గారు మాట్లాడండి. కిషోర్ గారు మీరు కాసేపు కిషోర్ గారు మీరు కూడా మాట్లాడుతున్నారు కానీ శ్రీకాంత్ గారు ఫినిష్ చేశాక మాట్లాడకూడదు అని చెప్పా. ఇటువంటి కిషోర్ గారు ఒకసారి ఆపండి, మీరు చెప్తాను నేను. కిషోర్ గారు ఒక్కసారి మీరు ఆపండి. కిషోర్ గారు ఆపండి. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. ఏం చెప్తున్నామో వినపడకూడదు. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు కామ్ డౌన్, మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీ టర్న్ ఇది. చూడమ్మా, నేను ఒక్కసారి మీకు మొన్ననే చెప్పా, నేను మాట్లాడిన తర్వాత అతను చెప్పాలనుకుంటే చెప్పమని చెప్పండి. మధ్యలో వచ్చి చెప్పే వాళ్ళని పిలిస్తే మమ్మల్ని పిలిచండి. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ చూడు, జ్ఞానం ఉందా, బుద్ధుందా? మరి వస్తావు కిషోర్ గారు ఆయన అసలు సెంటెన్స్ కంప్లీట్ చేయాలి కదా. మానసిక రోగులు కిషోర్ గారు అలాంటి పెద్ద మాటలు, కిషోర్ గారు అలాంటి పెద్ద మాటలు దయచేసి మనము డిబేట్ ధర్మాన్ని పాటిద్దాం. మీ పొత్తు ధర్మం లాగే డిబేట్ ధర్మాన్ని కూడా పాటిద్దాం. కిషోర్ గారు దయచేసి అలాంటి పెద్ద మాటలు. నేను అదే చెప్తున్నానమ్మా. నేను ఎప్పుడు శ్రీకాంత్ గారు ఇప్పుడు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి.
మెంటల్ బుద్ధి జ్ఞానం లేదు కిషోర్ గారు దయచేసి అలా వద్దు. మనం డిబేట్ ఆగాలి. వచ్చాం అమ్మా, ముందాగా మీరు చక్కగా చెప్పారు, ఒకళ్ళ మీరు మాట్లాడమంటేనే ఇద్దరు చాలా మాట్లాడానా? చక్కగా స్టార్ట్ చేశారు. ఇద్దరు ఎవరు ఒకళ్ళ మాట్లాడమన్నాడు? ఒకళ్ళ మీరు ప్రశ్నకు ఒకళ్ళు మాట్లాడమంటేనే సమాధానాలు మాట్లాడానా? చెప్పుకోండి. అదే వ్యక్తిగతంగా అతనికి దయచేసి చెప్పండి, వెళ్ళొద్దు. అతనికి ఊరికే మాట్లాడితే చెప్పేది అతనికి చెప్పండి. ఇద్దరికి కొంచెం చెప్తున్నాను ఇది లేకుండా మాట్లాడుతున్నాం. అమ్మా, ఇద్దరికి చెప్తున్నాను. ఒకటి శ్రీకాంత్ నేనేం గారు మీరు చెప్తున్నా మాట్లాడండి అంటే, ప్లీజ్. టీడీపీ జనసేన మధ్య ఉన్నది పిఠాపురం నుంచి తీసుకొని వస్తే ఆర్లగడ్డ గాని, పిఠాపురం గాని, కోడూరు గాని, ఒంగోలు గాని, కాళహస్తి గాని, మరి కొలికపూడి దగ్గర గాని చాప కింద నీరు మాదిరి వీళ్ళు వాళ్ళల్లో అంతర్గత కలహాలు కుమ్ములాటలతో ఈ రోజు నేను చెప్పేది వాస్తవం. నేను చెప్పేది ఈ అబ్బాయి కిషోర్ చెప్పినట్టు రెడీగా కూటమి నిర్ణయం తీసుకుంది. టీడీపీ పార్టీ నిర్ణయం తీసుకోలే. ఈ వర్మ గారిని వేటు వేయడానికి కూటమి నిర్ణయం. అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పవన్ కళ్యాణ్ దగ్గర ఏం చేద్దాము ఏమి అంటే, నేను వర్మ అక్కడ ఉంటే నేను ఇన్ను కాను, లేదంటే మీరు నిర్ణయం తీసుకోండి, నేను బయటికి పోతాననే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది జరిగింది. కరెక్ట్ చెప్పాడు, దాంట్లో ఏ ఇది లేదు. ఇప్పుడు ఏదన్నా గానీ పవన్ కళ్యాణ్ గారు మధ్య మన వర్మ గారి మధ్య జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వర్మను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడ తొడపాయసం గిచ్చితే అక్కడ వాళ్ళు మాట్లాడతారు, ఈయన మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు వర్మకు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకున్నారనుకో, ఫోటో లేదు, ఎందుకు నువ్వు గలాట పడతావు, నేను ఎట్లయినా సీఎంఏ, నేను నా సీఎం స్థానాన్ని ఎవరిని తీలేరు, అతనికి డిప్యూటీ సీఎం, రాజ్యాంగంలో లేని పదవి అతనికి ఇచ్చాము, దానివల్ల ఒరిగేది లేదు తరిగేది లేదు, కాబట్టి నువ్వు ఊరికే ఉండయా నాయన అని చెప్పి దువ్వచ్చు, ఎవరిని వర్మను కూర్చోబెట్టుకొని మట్టసంగా చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, వర్మతో పని అయిపోయింది. కొత్తగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దిగిన వ్యక్తికి అక్కడ దగ్గరికి స్థానం ఇచ్చారు. ఈ ఏదైనా అంతర్గత కుమ్ములాటలో పోతే ఏదైనా పదవి, పార్టీలు, సీఎం పదవులు ఇవంతా కూడా మిస్ అవుతాయి కదనే ఉద్దేశంతో వారు కొట్టుకోవడంలో దానికి ఏమి ఆంతర్యం జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఎన్నిసార్లు మనం చూడలేదు, ఎన్నిసార్లు కొట్టుకోలేదు, ఎన్నిసార్లు ఇటు తిట్టుకోలేదు. వాళ్ళు దాన్ని ఏదో అదంతా మర్చిపోతారా, టీవీలు పోతాయా, లేకుంటే ఇంకొకటి మర్చిపోతారా? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది ఎక్కడ అసత్యమేమి కాదు కదా, అది సత్యమే. ఏ ఒక్క టీవీ పెట్టినా ఒక్కసారి కొట్టినా ఎవరు ఎలా మాట్లాడినారంటే వస్తాయి. కానీ ఈ రోజు కలిసిందే దేనికోసం కలిశారు? ఒక నీచ రాజకీయాల కోసం కలిశారు, ఒక పదవుల కోసం కలిశారు. అతనికి సీఎం పదవి కావాలా, ఇతనికి డిప్యూటీ సీఎం పదవి కావాలా, మిగతా కార్యకర్తలందరినీ గంప కింద మూసిపెట్టాలి. నిన్న చూసాం ఏమైతుంది, నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో చెన్నైలో అతను ఎలా ఉన్నాడు, ఇతను ఎలా ఉన్నాడు అని చెప్పి అందరూ కూడా మాట్లాడి ఎంత కోడై కూస్తా ఉంది ప్రతి ఒక్కరు. అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను కానీ విస్మరించి అతని దీనికోసమే జరుగుతున్నది ప్రతి ఒక్కరికి తెలుస్తానే ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలంతా మనం మూసిపెట్టుకుంటే మూసిపోవు. ఇది అందరికీ కూడా బయటికి తెలిసేదే. ఇప్పుడు కొలికపూడి గారు మీరు విషయం ఎత్తారు, చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ ఎస్టీ ఎస్సీ బీసీలన్నా వాళ్ళకి ఒక చులకన భావం. వారికి ఏదైనా ఆ సామాజిక వర్గానికి వారు ఇస్తారు కానీ పెద్దపీట వేస్తారు. చులకన భావంతోనే అక్కడ ప్రోటోకాల్ ప్రకారము కొలికపూడికి స్థానం ఇవ్వాలా. ఎందుకు ఇవ్వలేదంటే, ఎస్టీలు ఎస్సీలు బీసీలు అంటే ఒక చులకన భావం. మాట్లాడేటప్పటికి మాత్రం, బయటికి వచ్చేటప్పటికి మాత్రం లేనిపోని వారి మీద ఎక్కువ చూపించినట్టు, ప్రేమ చూపించినట్టు మాట్లాడతారు. కానీ వారికి మర్యాద ఇవ్వడంలో కానీ, మర్యాద వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడంలో కానీ ఆ పార్టీ మాత్రం విస్మరిస్తుంది అనేది వాస్తవం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకు చంద్రబాబు నాయుడు గారు కానీ, మనకు మన వర్మ గారు కానీ చేసిన విషయాల్లో టీడీపీ పార్టీ ఆ సామాజిక వర్గానికి కానీ వర్మ గారికి కానీ తీరని అన్యాయం చేశారు అనే దాంట్లో ఏ ఇది లేదు. వారు మామూలుగా ఇంతకుముందే చెప్పా, ఓడ దాటిన వరకు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనే తీరులోనే ఈ రోజు వర్మకైంది, రేపు పవన్ గారికి కూడా అవుతుంది. ఏం తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ దీని మీద ముందు ఎవరేమీ లెక్క కాదు. ఈ రోజు వర్మ కావచ్చు, రేపు పవన్ గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఏదో ఒకటి మర్నాడు మోడీ గారు కావచ్చు. ఆ మోడీ గారు కూడా అట్లే, మోడీ గారు కూడా ఇంతకన్నా ఎక్కువ మనుషులను వాడేస్తారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని వాడుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో రాజకీయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత, మనము చెన్నైలో చూసిన విజయ్కి ఉన్నంత స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ, నీతి నిజాయితీ కానీ, ఒక్క స్టాండ్ మీద పోవడం కానీ ఎవరికి ఉండదు. వీరందరికీ కూడా, పవన్ గారికి కూడా అంతే. ఆయన ఎన్నిసార్లు తిట్టించుకున్నారు, ఎన్నిసార్లు కొట్టించుకున్నారు, మళ్ళీ కలిసి దూరారు. ఎవరి కోసము? ఒక శత్రువుగా చూసేటువంటి ఒక వ్యక్తిని మీద టార్గెట్ చేయడానికి కోసమే కాబట్టి వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలని కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు సేవ చేయాలని కాదు, వారి స్వార్థ నీచ రాజకీయాల కోసం
ఎవరిని ఎలాగైనా ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడతారు, వాడతారు. కాబట్టి దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. రేపు పొద్దున్నే ఏమి అబ్బాయి మన పవన్ కూడా అంతే, ఏమి ఎవరికైనా సరే ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత కార్యకర్తలకు పెద్ద పీట వేసేది కానీ, కార్యకర్తలను గౌరవించడం కానీ టీడీపీ పార్టీ జనసేనలో లేదు. నిన్న ఒక అబ్బాయి కడప నుంచి మాట్లాడారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు ఒక అబ్బాయి. ఏం మాట్లాడారో ఇంటే, తన ఎంగిల్తో తన మకాన్నే ఉంచుకున్నాడు. మా పార్టీ నాయకుడు ఇలాంటి వాడు, మా కర్మ ఇది అని చెప్పి తెలుసుకుందండి. నిదానంగా తెలుసుకుంటారు వీళ్ళు కూడా, పాపం కొత్త యూత్ రక్తం కదా, ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. నిన్న కూడా నెల్లూరులో కలిశాడు, అభినందించా, మంచి కార్యక్రమం చేసావు బాబు అని. కొంచెము మర్యాద మట్టస్సం అనేది నేర్చుకోవాలి. మొన్న కూడా చెప్పా, ఇప్పుడు చేసుకుంటా. అప్పుడు మీకు ఏ పార్టీలో ఉన్నా కొంచెం ఒక స్థాయికి ఎదగలదు. మర్యాద మట్టస్సం అనేది, పెద్ద చిన్న గౌరవం అనేది ఉండాలి. వారి నాయకునికి లేదు, వీరికి లేదు. నువ్వన్నా నేర్చుకో బాబు. నేను ఇప్పటికి కూడా తమ్ముడు మాదిరి ట్రీట్ చేస్తా, నిన్ను ఇప్పటికి కూడా తమ్ముడు మాదిరి ట్రీట్ చేస్తా, తమ్ముడు మాదిరి ట్రీట్ చేస్తా. కిషోర్ గారిని మాట్లాడమందాం. కిషోర్ గారు మీరు విన్నారు కదా, ఇందాక అరుచుకున్నా అయిపోయింది. ఏదో చెప్పాడు ఆయన, నిన్న పెద్ద ఆయన విన్నాము, వయసులో నాకు పెద్ద ఆయన కాబట్టి. ఇక్కడ ఈ కంటెంట్ అంతా కూడా మాకు పాత సామెతలు కొల్లలుగా గుర్తొస్తా ఉన్నాయి. కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అంటారు అన్నమాట. మా పార్టీ నాయకులు, మా పార్టీ పెద్దలు, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వ్యవస్థ బాగుండాలంటే ఈ నిర్ణయాలు తీసుకొని కలిసి నిర్ణయం తీసుకోవడంలో తప్పేంది? ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలు అందించాలి. రాష్ట్రం పెను మీద కాలిన ఇదిలాగా ఉంది, దీన్ని మార్చాలని ఒక నిర్ణయంతో ముందుకు వచ్చినప్పుడు ఒకరి నిర్ణయాన్ని ఒకరు గౌరవించుకోవడం తప్పేంది? ఇదే వ్యవస్థాపరకమైన మార్పే. నాకు ఇబ్బందిగా ఉంది అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేం చిన్నపిల్లోడు కాదు, ఆయన జ్ఞానం ఏమి మనం ఏబిసిడీలు చదువుకునే ఎలిమెంటరీ స్కూల్లో ఆగలేదు. ఎలిమెంటరీ స్కూల్లో చేస్తారు ఇట్లాంటి కంప్లైంట్లు. పెద్ద స్థానంలో ఉన్నారు, రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు అర్థమవుతుంది, 1-2 సార్లు ఇట్లాంటి అలిగేషన్స్ వస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకోగలడు. ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు వయసుకు సంబంధించింది కాదు, వాళ్ళిద్దరు ప్రజాప్రతినిధులుగా, రెండు పార్టీలకు అధ్యక్షులుగా, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మీకు అనవసరం. దానికి చెప్పాను, మా కార్యకర్తకు లేని బాధ, కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు? కిషోర్ గారు శ్రీకాంత్ గారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. ఏమన్నారంటే, చంద్రబాబు గారు సీఎం పదవి కోసం, అలాగే పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు తప్ప ప్రజల మీద ఉన్న ఇదితో కాదని చెప్పేసి కూడా ఆయన ఇందాక అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? పదవుల కోసం ఈ వీటి కోసం పొత్తు పెట్టుకొని ఉంటే నాకు సీఎం పదవే కావాలని పవన్ కళ్యాణ్ గారు కూర్చోండి వాళ్ళు. డిప్యూటీ సీఎం గా ఆయనకు ఎన్ని శాఖలు అప్పగించారో ఆ శాఖలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఉండేవాళ్ళు. ఒక త్యాగానికి, ఒక నిబద్ధతకి, ఒక తగ్గి ఉండడానికి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే లేచిన కాడి నుంచి ఆయన మా పార్టీని తిట్టేది చూశారు. నేను గతంలో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో నా కర్మ, ఈడేదో బిల్లులు ఇస్తానన్నాడని మా జగన్మోహన్ రెడ్డిని మేము పెట్టుకున్నాం, ₹1 లేదు, మా డబ్బులన్నీ ఆడ ఆగిపోయినా, మా బిల్లులు వసూలు చేయట్లేదు, వస్తాయి అనుకుని మేము కాంట్రాక్టులు చేసాం, ₹1 లేదు, గతంలో పనిచేసిన పని తాలూకా ఈ తాలూకా రాలేదు, వీడు ఇంత రాక్షసంగా ఉన్నాడు అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు ఆ పార్టీల్లో నుంచి ఎక్కడో కాదు సార్, మా నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలతో పాటు, సాధారణ కార్యకర్తలు కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కర్మరా బాబు ఈడు వెనక నడిచావని చెప్పి, జగన్మోహన్ రెడ్డి వెనక నడిచావని చెప్పి, ఇంత రాక్షసుడు ఏంది ఇతను అని చెప్పి అందరు ఇటు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు మా ప్రస్తావన మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నారు. వెనక పక్క సీఎం తమిళ రాష్ట్రాల్లో ఒక దళిత సీఎం గా గెలిచి అతను కంపేర్ చేస్తాడు, లేకపోతే వర్మని పక్కకు పంపిస్తే దీన్ని కంపేర్ చేస్తాడు. అంటే వీళ్ళకి అదే పని అనమాట. వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రజలు ఈ విధమైన అరుపులకి, కేకలకి, గందరగోళానికి అలవాటు పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేసింది అంటే గతంలో సాధించింది ఏం లేదు కాబట్టి మరో సామెత, ఇది 3వ సామెత అడ్జస్ట్ చేసుకోండి. కోడిగుడ్డును పట్టుకుని ఎంటుకలు ఎత్తుకుతా ఉండవు, ఆ ఎంటుకలు కనపడవు, కోడిగుడ్డుకి ఎంటుకలు కనపడవు. అండర్లైన్ చేసుకోండి వైసీపీ నాయకులారా. పక్కన పార్టీలో ఏం జరుగుతుంది, పక్కన పార్టీ పొత్తుతో ఏ విధంగా పోతుంది, ఎక్కడో ఏదో జరిగితే దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించడం ఎలా, వాళ్ళిద్దరి మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరు ఎంత నిబద్ధతతో పోతున్నారు, ఈయన చెప్తే ఆయన చేశాడా, ఆయన చెప్తే ఈయన చేశాడా కాదు. ప్రజల పక్షాన సమస్యలు ఉంటే నిలబడండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అది మీరు పారదర్శకంగా ప్రశ్నించండి. ఎంతసేపటికి లేచిన కాడ ఆ పక్క పార్టీలు ఏం చేసుకుంటే మనకెందుకండి? కిషోర్ గారు శ్రీకాంత్ గారు ఇంకో ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు.
వైఎస్ఆర్సీపీలో జగన్ గారు కార్యకర్తల్ని బాగా చూసుకుంటారు, కార్యకర్తలకి పెద్దపీట వేస్తారు అని అన్నారు. అలాగే టీడీపీలో కానివ్వండి లేకపోతే జనసేనలో కానివ్వండి కార్యకర్తలను పట్టించుకోరు అని ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అమ్మమ్మ, నేను ఇందాకే ఇచ్చానమ్మా. ఇప్పుడు కార్యకర్తల తర్వాత సంగతి, మీ నాయకులు మీరు కాపాడుకోలేకపోయారు. 175 నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నాయకులు సీటు మకం మార్చేసిన పరిస్థితి ఉంది. ఒక సామాన్య కార్యకర్త డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడితో కాంటాక్ట్ లో ఉండండి మేడం. ఆయా నియోజకవర్గాల అధ్యక్షులు లేకపోతే కమిటీల ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కలుస్తారు. అటువంటిది వాళ్ళే వెళ్ళిపోయారు. ఇక కార్యకర్తల సంగతి ఏంది? ఇక జనసేన పార్టీ అంటారా, ప్రజల మూలాల్లో ఉంది. కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు అభిమానించే వాళ్ళందరూ ఉద్యములుగా ఈరోజు లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఆయన వాళ్ళ అనేదానిలో ఆధారమే లేదు, వాళ్ళు చూపించుకోవాలి. ఎందుకంటే వారధులుగా ఉన్న పెద్ద పెద్ద నాయకులకే మన నెల్లూరులోనే మీరు చూడొచ్చు. మన నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 7-8 మంది పొలమని పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఈయన దిగిపోతాడా, మనం వెళ్ళిపోతాం అని చెప్పి. అంటే నెక్స్ట్ గెలిపించుకునే ఆలోచన కూడా లేదు. ఇతను కాడి నుంచి దిగేసి ఇతను ఓడిచ్చేయాలా, ఇతను రాక్షసతో మనకు నచ్చట్లేదు అన్నారు. ప్రజాప్రతినిధులే ఏగలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ ఉన్న నాయకులు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. కార్యకర్తల సంక్షేమం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినంత గొప్పగా ఎవరు ఆలోచించరు. ఇక్కడ పొంగూరు నారాయణ గారి నియోజకవర్గంలో మేము ఉన్నాం. సిటీ కార్యకర్తలు 3000 మందికి ఆయన ఏ రకాల ప్రయోజనాలు ఇస్తున్నారు, ఎంత దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళని ఎట్లా కాంట్రాక్ట్ లో స్థిరపరుస్తున్నారు అని చెప్పి మేమంతా చూడగలం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సొంత లాభాలతో కొంతమంది గుత్తేదారులే మాత్రమే పనులు చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఉంటే ఆ డబ్బులను కూడా ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈయన మాట్లాడుతుంటే మాకు విచిత్రంగా ఉంది. కార్యకర్తలు, పార్టీ, ప్రజలు అంటే ప్రజలకే ఓటేస్తారు. మా నాయకులు, కూటమి నాయకులు ఎవరైనా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రజల సంక్షేమం కోసం మేము ఒక కమిటీలు అయ్యామే కానీ మా 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 స్వలాభాలు అయితే ముఖ్యం కాదు. స్వచ్ఛందంగా జనసేన పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసిన నాతో పాటు ఇప్పటికి కూడా పదవులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాం. అవి నోటీస్ చేసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. కిషోర్ గారు, ఈ రోజు చాలా మంది పిఠాపురంలో వర్మ గారికి అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అతను ఇండివిజువల్ గా వర్మ గారు అంటే ఖచ్చితంగా ఒక నాయకుడిగా నాకు ఒక విలువ ఉందండి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా కూడా ఆయన గెలిచాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఆయన ఉన్నత స్థానంలో ఏ విధంగా అయితే ఉందో అదే స్థాయిలో జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. వేలాది మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశాన్ని దాటి ఉన్న జనసైనికులు కూడా ఆడొచ్చి గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒక గెలుపు అనేది ఒక నిబద్ధతకి, ఒక త్యాగానికి, ఒక మంచి అభిప్రాయానికి తలొగ్గి ఆడ జరిగింది. పిఠాపురంలో ఎక్కడైనా గెలవగలనని చెప్పి ఆయన నిరూపించారు. వర్మ గారు దానికి సహకరించారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. కానీ ఒక స్థాయి దాటిన వ్యక్తులు, అంటే ఒక ప్రజాప్రతినిధులుగా పేరుపడిన వ్యక్తులు కొంత నిబద్ధతకు లోనుబడి ఉండాలి. వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో 10 మంది గమనించే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం చల్లగా సాగాలంటే మేము ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కలిసి ప్రయాణించాలి అని చెప్పి పార్టీ అధ్యక్షులు, ఇద్దరు పార్టీల అధ్యక్షులు చక్కగా చెప్తా ఉంటే మన ప్రవర్తన వల్ల తేడా రాకూడదు అనేది దీని మీద మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఆయనకు అన్యాయం జరుగుంటే 2వ రోజే ప్రెస్ మీట్ పెట్టుండేవాళ్ళు. పార్టీ నిర్ణయం ఫైనల్ అని చెప్పి వర్మ గారు చాలా చక్కగా ఈ రోజు ఉన్నతంగా బిహేవ్ చేశారని నేను అనుకుంటాను. పార్టీ వేరే రకంగా ఆయనకి దగ్గర తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూటమి కార్యకర్తలు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటా ఉన్నాము. నియోజకవర్గాల స్థాయిలో, మండల స్థాయిలో ఎంత సఖ్యగా ఉందంటే ఒకరినొకరు గౌరవించుకునే విధానం కానీ, మన ఈ పదవుల విషయంలో కానీ ఒక చక్కటి ఒక ప్రణాళిక సాగుతా ఉంది. దీన్ని ఎవరేం చేయలేదు. వర్మ గారికి అన్యాయం అయితే జరగదు. ఒక ఉన్నత స్థానంలో చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఒక సీనియర్ కార్యకర్తగా, ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా, ఒక గెలిచిన ఒక వ్యక్తికి ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అదే గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ వైసీపీ నాయకులకి వేరే పనేం లేదు, గత అభివృద్ధి లేదు, ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి కోడిగుడ్లు ఎటుకు భూతద్దం తీసుకొని మా పార్టీల వైపు చూస్తున్నారు. మీరు ఇద్దరు కలిసి మాట్లాడు అంతా అసాసినేషన్ అనమాట. అదే అమ్యూజింగ్ ఎలిసిలేషన్ అంటారు కదా, అది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిశారు. సో ఏం మాట్లాడుకొని ఉంటారో ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుద్ది దాన్ని తీసుకొని అరే ఇదే మాట్లాడుకుంటారు. అరే ఏమన్నా అర్థం ఉందా మేడం? ఇద్దరు పెద్ద నాయకులు మాట్లాడుకొని వర్మం తీసేమని చెప్తారా? పిచ్చి కాకపోతే మనం ఆలోచించాలి. ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ప్రజాప్రతినిధులు సీఎం, డిప్యూటీ సీఎంకి అనారోగ్యానికి గురైతే ఒక సీఎం వెళ్ళి చూస్తే వర్మ తీసేయమని మాట్లాడుకుంటారా? 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడు తీసేయమంటే ఒకవేళ అడిగితే వాళ్ళ సఖ్యతతో ఎప్పుడు తీసేసుకోరు? అటువంటి రాజకీయాలు మనకు తెలియదండి.
ఒక చక్కటి ఒడమాయికితో పోవాలి, ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకునేటట్టు ఉండాలని చెప్పి మా నాయకులు మాకు సందేశం ఇచ్చారు. అదే పందాలో మేము సాగుతున్నాం. నిజంగా అతను ఇబ్బంది పడి ఉంటే, అతనికి అన్యాయం జరుగుంటే అతనికి కూడా వర్గం ఉంది. ఆ కార్యకర్తలందరూ ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఉండేవాళ్ళు. అటువంటిది ఏం లేదు. కాబట్టి ఇంకా వర్మ గారికి న్యాయం చేసే పరిస్థితుల్లో టీడీపీ వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను. అదే గౌరవాన్ని జన సైనికులు కూడా నిబద్ధతతో పాటించాలని కూడా మాకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించారు. విజయభాస్కర్ గారు, మీరు విన్నారు కదా ఇందాక శ్రీకాంత్ గారు ఏం మాట్లాడారో, పదవుల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్న ఈ పార్టీలు అని చెప్పి ఆయన అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? పదవుల కోసమా? అవును. పదవుల కోసం అంటే ఎవరన్నా నమ్మాలా ఇవన్నీ? ఆ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించాలా అని చెప్పేసి అక్కడ అందరి ఆశయాలు ఒకటే అయ్యి ఆఖరికి సెంట్రల్ నేషనల్ పార్టీ బీజేపీ కూడా మాకు మద్దతుగా మాతో జతకట్టడం, పోతే ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉన్నతాశయంతో ఇవన్నీ జతకట్టడం జరిగింది. పదవుల కోసం కాదు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మన శ్రీకాంత్ గారు ఇవి చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక మా పార్టీల అంతర్గత సమస్య. మా వైసీపీకి సంబంధం లేని విషయం ఇది. వైసీపీకి సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఒక విశ్లేషకుడు మాట్లాడితే బాగుంటుంది, కానీ ఒక వైసీపీ పార్టీ లీడర్గా ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని విషయం. అసలు ఈ చర్చలో వాళ్ళకి ఎలాంటి సమయం సందర్భానికి అవకాశం లేదు. అంటే ఎందుకంటే విజయభాస్కర్ గారు, ప్రతి పార్టీలోనూ పార్టీలో ఇలాంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ప్రతి పార్టీలోనూ గ్రూప్ తగాదాలు ఉంటాయి, ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు ఉంటాయి. ఏ నియోజకవర్గం సాఫీగా వెళ్ళదు, ఎక్కడో కొన్ని మాత్రమే వెళ్తూ ఉంటాయి. నేను కూడా తల్లిని సొంత తల్లిని గౌరవాధ్యక్షులుగా ఉన్న తల్లిని అవమానకరంగా రాజీనామా చేయించారు. షర్మిలని ఏం చేశారు? అదే విధంగా వాళ్ళ పార్టీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా ఎందుకు బయటకు వచ్చారు? ఆయనకి రైట్ హ్యాండ్ అనుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? వీళ్ళంతా పోతే మొత్తం జగన్ రైట్లు లెఫ్ట్లు అనుకున్న వాళ్ళంతా అరాజక పాలనకి అట్టుడికి పోయి ఆ దోపిడీలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఈ కుంభకోణాలు తట్టుకోలేక ఇంత అరాజకంగా ఉంది, ఇంత దుర్మార్గంగా ఉందని చెప్పేసి వాళ్ళంతా బయటకు వచ్చారు కదా. ఆఖరికి వాళ్ళు కూడా మాతో చేతులు కలిపారు. జనసేన బీజేపీతో మేము చేతులు కలపడమే కాదు, జగన్ పార్టీ సగం మంది హోల్సేల్గా వచ్చి మాతో చేతులు కలిపారు. పోతే అంతకుముందు మాకు అభ్యర్థులే దొరకరని జగన్ ప్రచారం చేశాడు. ఎలక్షన్ల ముందు ఆయన కానీ ఆయన పార్టీ శ్రేణులు ఇక మీకు పోటీ చేయడానికి శ్రేణులు ఎవరు దొరకరు అన్నారు. మరి ఏమైంది? 94% స్ట్రైక్ రేట్తో కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు జ్ఞాపక శక్తి ఉంటుంది. పోతే అందువల్ల ఏంటంటే తొందరపడి ఏది మాట్లాడకూడదు. పోతే అసలు మా కుటుంబ విషయం ఇది, మా కూటమి కుటుంబ విషయం. పోతే మేము సర్దుబాటు చేసుకుంటాం, ఏమీ లేకుండా ప్రశాంతంగా. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక గ్రామంలో 100 గృహాలు ఉంటాయి. ఆ 100 గృహాల్లో ఏమి అపశృతులు దొరలవా? చిన్న చిన్న లుకలుకలు రావా? మళ్ళీ సర్దుకుపోరా? శాశ్వతంగా శత్రువులు అవుతారా? అదేవిధంగా నాయకుల మధ్య ఏముండదు. కింది స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో అవగాహన లేని వాళ్ళు చిన్న చిన్న విషయాల దగ్గర విభేదిస్తారు. వాటిని హైలైట్ చేస్తుంది మీడియా. వాస్తవం ఒప్పుకోవాలి కదా, మీడియా హైలైట్ చేస్తుంటారు. హైలైట్ చేసి వీళ్ళకి పొలాలు పెడతారు, రాజేస్తారు. దాంతో ఏదో జరిగిపోతున్నట్టుగా. దీనివల్ల ఈ ప్రపంచానికి ఏమన్నా నష్టమా? ఏం నష్టం లేదు. ఇప్పుడు అసలోడు సర్దుకుపోతాను, నేనే నన్ను బాధ్యతల నుంచి తప్పించండి అని పదే విజ్ఞప్తి చేస్తేనే వాళ్ళు ఇట్లా ఇన్ఛార్జి బాధ్యత నుంచి నేను తప్పుకున్నాను అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనకి లేని బాధ మనకెందుకు? అసలుకి ఇది చర్చా కార్యక్రమే కాదు నా దృష్టిలో. ఇది కాకపోతే ఇంకో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, అప్పుడు నేనే ఉంటాను. నేను సర్దుబాటు కావాలి కదా, విశాల ప్రయోజనాల కోసం, పార్టీ కూటమి విశాల ప్రయోజనాల కోసం నేనైనా తగ్గాలి కదా. ఇంకో చోట ఇప్పుడు ఆ కిషోర్ గారే నెల్లూరులో పోటీ చేయాలనుకుంటాడు, ఆయనైనా తగ్గాలి కదా. అక్కడ ఇప్పుడు భవిష్యత్తులో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కడ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అదేవిధంగా సర్దుబాట్లు ఉంటాయి. కొంతమంది అడుగుతారు, వాళ్ళని బుద్ధగించుకోవడం జరుగుతుంది. ఎంత కాలంగా పనిచేస్తుంటారు, యాస్పిరేషన్స్ ఉంటే
కాబట్టి వాటన్నిటిని చిన్న చిన్న వాటన్నిటిని రాజేసి ఏదో జరిగిపోతుంది ఏదో, ఇది కాదమ్మా. ప్రజలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి మేలు చేశారా, చెడ్డ చేస్తున్నారా, మంచి జరుగుతుందా లేదా, ఇవన్నీ కుటుంబ విషయాలు, ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ ఆటోమేటిక్గా సర్దుబాట్లు ఉంటాయి. దీనివల్ల ఇప్పుడు ఆ, ఏదో కుప్పకూలిపోయేది ఏం లేదు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. వర్మ హ్యాపీగా పక్క తప్పుకున్నాడు. ఆయన స్వయంగా మేము బలవంతంగా మీరేమో హ్యాపీగా అంటున్నారు, తప్పుడు ఆయనేమో ఆరోపణలు. కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో. అన్నిటిని భూతద్దంలో చూపిస్తే ఎట్లా? అన్నిటిని భూతద్దంలో చూపిస్తే ఎట్లా? వాస్తవం కాదు ఇది. వాస్తవం కాదు. సార్ అదే మీరేమో విధంగా హ్యాపీగా తప్పుకున్నారు అంటున్నారు విజయ్ భాస్కర్ గారు, ఆయనేమో కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో. అంటే భావోద్వేగము చాలా కాలంగా ఉన్నారు కదమ్మా. ఆయనకి ఇప్పుడు ఎన్నో ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. పోతే అదే కదా, వాళ్ళ అదే క్యాడర్కి కదా. ఏదైనా ఈరోజు అందుకే ఈ టాపిక్. చేయాలని ఇప్పుడు నాకు ఉందమ్మా, నాకు ఉంది. నాకు అవకాశం రాలేదు. ఆ, అవకాశాలు వచ్చినప్పుడు నేను పోటీ చేయడానికి వయసు చాలలేదు. అవకాశాలు వచ్చిన తర్వాత బడ్జెట్ పెరిగిపోయింది. పోతే ఈ వ్యాపారస్తులు వచ్చారు, అవతల పార్టీల్లో వ్యాపారస్తులు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళు అవినీతి అక్రమాలతో సంపాదించిన వాళ్ళని ఢీ కొట్టాలంటే కష్టం. అందుకని మేమే టికెట్ ఇస్తామన్నా వద్దనే పరిస్థితికి వచ్చాము. అందువల్ల ఇప్పుడు అది సర్దుకుపోయే దాంట్లో ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పోతే వీటి వల్ల కొంపలు మునిగిపోయేది ఏం లేదు. కూటమి ప్రభుత్వం చక్కటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తుందా లేదా, ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా, కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నడుచుకుంటుందా లేదా, మేనిఫెస్టోలో లేని కూడా మేము చాలా చేస్తున్నాం. పరిశ్రమల రాకతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించబోతుంది. రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరోప్ లో ఒకప్పుడు వచ్చింది, దాన్ని మించిన రెవల్యూషన్ రాబోతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లక్షలాది మందికి రాబోతున్నాయి. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం కళకళలాడిపోతుంది. భవిష్యత్తులో సముద్ర జల మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు కానీ, సముద్ర మార్గాల ద్వారా వర్తక వాణిజ్యాలు, విదేశీ వర్తక వాణిజ్యాలతో, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తో, అదేవిధంగా లాజిస్టిక్స్ హబ్గా మారిపోతుంది. సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్తో మారుమోగబోతుంది. అదేవిధంగా ఆఖరికి బుల్లెట్, మన చిన్నప్పుడు బుల్లెట్ మోటార్ బైక్ అంటేనే ఒక ప్రత్యేకత. ఆ ఇండస్ట్రీగా 2,500 కోట్లతో తిరుపతికి ప్రకటించారు. అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్ల పైగా వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా 51,00,000 కోట్లతో మరలా నిన్న ఇంకో సంస్థ ఇది ఇంకో ప్రకటన చేసింది. ఈ విధంగా రాయలసీమ, తిరుపతి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి, కోస్తా ఆంధ్రకి జిల్లాల వారీగా అనేక పరిశ్రమలు తరలి రాబోతున్నాయి. శంకుస్థాపన దశ నుంచి నిర్మాణ దశ వరకు అవి ఎలక్షన్ లోపే అన్ని పూర్తయిపోతాయి. కాబట్టి ఇవన్నీ అధిగమించి వీళ్ళు ఎన్నికల్లో చెప్పని వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తి చేస్తూ, మరో పక్క చెప్పని కంకణం కట్టుకొని ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి, మా మధ్య ఐకమత్యాన్ని దెబ్బతీస్తే కానీ వాళ్ళకి పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో మా పార్టీలో ఆంతరంగిక విషయాలు వాళ్ళకి అనవసరం కదా. నేను చెప్పేది, మా పార్టీలో ఆంతరంగిక విషయాలు అసలు వాళ్ళకి అనవసరం కదా. ఏదన్నా విశ్లేషకులు విజయ్ భాస్కర్ గారు మీరు కూడా కౌంటర్ ఇచ్చి ఉండాల్సింది. వాళ్ళ పార్టీలో ఏమైనా లుకలకులు ఉన్నాయా ఏంటి, వాటి గురించి మీరు మాట్లాడి మీరు అడుగుండాల్సింది. అవును, నాకు అవకాశం రాలేదు. మిత్రుడు, జనసేన మిత్రుడు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడితే ప్రేక్షకులకు వినపడదు, ఇంకా ఏం వినపడదు. ఆ మిత్రుడు చక్కగా చెప్తున్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు జోక్యం చేసుకోకూడదని అంటుంటాడు. ఏంటంటే ఆయనకి వాళ్ళు అబండాలు వేయడం, పుల్లలు పెట్టడం వాళ్ళ ఆనవాయితీ. మేము మధ్యలో కడుపు మండి మామూలుగా మాట్లాడబోతుంటే అసలుకి మీరు డిబేట్ ఎందుకు ఆహ్వానించారంటారు. అసలు మిమ్మల్ని ఎవరు డిబేట్ పెట్టమన్నారన్నారు. ఇదే వైకే ఇదిలో ఇది 3వసారి ఆయన, నేను 6 సార్లు 7 సార్లు ఆయన తలపడ్డా, 5 సార్లు ఇంకా వేరే ఛానల్స్ లో. కానీ ఏదైనా టాపిక్ మిమ్మల్ని ఎవరి డిబేట్ పెట్టమన్నారు, ఆయన ఎందుకు పిలిచావు, ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, ప్రతి వాళ్ళ సబ్జెక్ట్ లేదంటాడు. ఎందుకు డిబేట్ పెట్టారంటారు. మరి నేను గవర్నమెంట్ సలహాదారుగా చేశాను అంటాడు, నాది క్యాబినెట్ ర్యాంక్ అంటాడు. ఆయన ఒక్కడే మేధావి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తులసి మొక్క, మిగతా అంతా గంజాయి వనం, ఈయన ఒక్కడే తులసి మొక్క. పోతే ఎందుకు ఘోరంగా ఓడించింది, అసలు ఇంతవరకు పరివర్తన చెందిన దాఖలాలు లేవు. జ్ఞానోదయం కాదు వీళ్ళకి. వైసీపీ వాళ్ళంతా మూర్ఖులు.
పోతే గజ దొంగలు, అవినీతి పరుల నిర్ణయానికి వచ్చే పక్కన పెట్టారనేది ఇంతవరకు గ్రహించకుండా వాళ్ళు ఉన్నాయి లేని అని మా మధ్య పుల్లలతో, అంటే మా బలహీనతలు ఏమన్నా ఉంటే వాటి మీద పునాదులతో మళ్ళీ అధికారంలో రావాలనే తాపత్రయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. మీ వల్ల లభించినటువంటి వాతలు, బాధలు, గాయాలు వాళ్ళు మర్చిపోరు. కాబట్టి మీకు శాశ్వతంగా అధికారం దక్కదు. కాబట్టి కుట్రలు కుతంత్రాలకు తెరలేపాల నిత్యం అదే పని. ఇది చెప్పుకోవాలంటే వాళ్ళని గురించి. కాబట్టి విజయభాస్కర్ గారు మీరు వైసీపీ వాళ్ళు అన్నారు మీరు ఎవరిని వాళ్ళు మీ పిలిచినా మీద వాళ్ళని డిబేట్ ఎక్కువగా పిలిచారంటారు, వాళ్ళ సబ్జెక్ట్ లేదంటారు. మిమ్మల్ని చివరికి మీరు వినకుండా ప్రశ్నిస్తే అసలు మిమ్మల్ని ఎవరు డిబేట్ పెట్టమంటారు, డిబేట్ పెట్టమన్నారంటారు. ఏమన్నారు వాళ్ళని? విజయభాస్కర్ గారు, అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే వాళ్ళు మా మీద అబాండాలు వేస్తున్నారు అని. మరి అబాండాలు వేస్తున్నా, వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నా వాళ్ళని తిప్పికొట్టడంలో మీరు సక్సెస్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారా? తిప్పికొట్టడంలో అంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు అలాంటోడు అబండాలు వేసేది లాస్ట్ మినిట్ లో ఎక్కువ రైజ్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ మాకు కౌంటర్ ఛాన్స్ ఉండదు. డిబేట్ 1 hour, ఇప్పుడు మీదంటే ఎక్స్టెండ్ అయింది, కానీ డిబేట్ 1 hour. వాళ్ళు ఏం చేస్తారు, చెలరేగుతారు మధ్యలో నుంచి. అంతెందుకమ్మా, వాళ్ళు డిబేట్స్ లో 3 డిబేట్లకి 2 డిబేట్లకి టైం ఇస్తారు. మొదటిసారి మీరు పిలిచారు, ముందుగానే మమ్మల్ని పంపించండి పని ఉందంటారు. మధ్యలో ఇంకోరు ఫోన్ చేస్తారు అదే టైంకి, మాకు 15-20 నిమిషాలు లేటుగా జాయిన్ అవుతూ ఉంటారు. ఇంకెవరో 3వ వాళ్ళు ఫోన్ చేస్తారు అదే టైంకి, మమ్మల్ని లాస్ట్ లో పిలవండి కొంచెం పనులు ఉన్నాయి చూసుకొని అంటారు. నేను 3 డిబేట్లో 2 డిబేట్లో ఒకేసారి చూస్తున్నా. భగవంతుడు అన్ని చోట్ల కనబడతారు. ఈ వైసీపీ వాళ్ళు కూడా 2-3 ఛానల్లో ఏకకాలంలో కనిపిస్తారు. వాళ్ళ కుయుక్తులు, వాళ్ళ కుట్రలు, వాళ్ళ దగ, వాళ్ళ దోపిడీలు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ అసలు లిటిగేషన్ మైండ్ వాళ్ళది. అసలు వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లే. మన పురాణాల్లో రాక్షసులందరి మనస్తత్వం ఈ శ్రేణులకు వచ్చింది. అసలుకి నిజం చెప్పాలంటే అసలుకి నేను రాజకీయాలు చిన్నప్పటి నుంచి పరికిస్తున్నాను. మాది రాజకీయ కుటుంబం. నేను నెల్లూరు జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ 2 సార్లు చేశాను డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎన్టీఆర్. అదేవిధంగా పార్టీ సెక్రటరీగా చేశాను. నేను స్టేట్ కమిటీలో చేశాను. అదేవిధంగా నేను కుప్పం, చిత్తూరు జిల్లాలో ఇన్ఛార్జిగా చేశాను. అయితే మా మామయ్యలు ఎమ్మెల్యేలుగా చేశారు, జడ్పీ చైర్మన్లుగా చేశారు. నేను ఇలాంటి దుర్మార్గుడు, దుష్టుడు, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టినటువంటి దుష్టుడు, దుర్మార్గుడు అనేటువంటి జగన్ని నేను ఇలాంటి పాలకుడిని చూడలేదు. పురాణాల్లో చదివినటువంటి దుర్మార్గుల పరిపాలన అంతా జగన్లో గూడు కట్టుకుని ఉంది. కాబట్టి ఈ ప్రజలు తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు, తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడున్నా కుట్రలు కుతంత్రాలు, మా లండన్లో ఉన్నా, కలకత్తా పోయినా, బెంగళూరు పోయినా, హైదరాబాద్ వచ్చినా, తాడేపల్లిలో ఉన్నా. అంతేగాని ప్రజల మద్దతుతో అధికారంలోకి వద్దామని కానీ, ప్రజలకు మార్గదర్శకంగా ఉన్నామని కానీ ఊగిపోతా మాట్లాడతాడు ఆయన. ఒక రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ ఊగిపోతా మాట్లాడొచ్చా? ఊగిపోతా మాట్లాడతాడు, విన్యాసాలు చేస్తాడు, చెప్పుతో కొట్టమంటాడు, ఉరిదీయమంటాడు, పోతే కాల్చేయండి అంటాడు. ఏంటి పదజాలం? ఆయన ఏదో వస్తాదనుకుంటాడు, ఆయన ఏదో ప్రపంచానికి ఆయన పెద్దన్నను అనుకుంటాడు, బాసుని అనుకుంటాడు. ఇది ప్రజాస్వామ్యం. ఆయన లాంటి వాడు మధ్యయుగాల్లో పుట్టింటే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనకి అర్థం ఉండేది. ఈ యుగంలో ఆయన ప్రవర్తన నచ్చదు ఎవరికి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఆయన ఏదో వాళ్ళ తండ్రి చనిపోయాడని చెప్పి ఊరూరు తిరిగాడు, శవయాత్రలు చేశాడు. పోతే ఆ శవయాత్రలు బతిమలాడుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, బతిమలాడాడు. సరే పోనీలు ఏదో కుర్రోడు అవకాశం ఇద్దామనుకున్నారు, ఇచ్చారు, అనుభవించారు. అనుభవంతో చెప్పండి. మనము టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక మనం ఎండ్ చేసేద్దాం. ఫైనల్గా కిషోర్ గారు చెప్పండి, ఈరోజు ఏదైతే పిఠాపురంలో జరిగిందో వర్మ గారికి, అంటే ఇలాంటి ఎపిసోడ్ నుంచి టీడీపీ జనసేన ఏం నేర్చుకుంది అంటే ఏం చెప్తారు మీరు? మేడం, ఒకటే కంక్లూజన్, అర్థవంతమైన కంక్లూజన్. వివాదాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, చివరికి నిలిచేది నాయకులు చేసిన అభివృద్ధి. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తుని ఒక చక్కగా తీర్చిదిద్దగల కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. భాష, పదజాలము, వ్యక్తులతో ప్రవర్తించే విధానము, ఒక ప్రజానాయకులుగా ఎలా ఉండాలనేది దిశానిర్దేశం చేశారు. వాటిని మీరు ఎవరు ప్రవర్తించకూడదు అనేది నియమావళి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాల వ్యక్తిగత దూషణలు, మన భాషలు, బిహేవియర్లు, మనం ఏం చేసాం, ఈ చర్యలన్నీ గమనిస్తున్నారు. వాటిలన్నిటికీ కట్టుబడి ఉండాలి.
కూటమి నాయకులు ఎవరైతే వాళ్ళు కానీ కూటమి నాయకులే కాదు, ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులుగా బిహేవియర్ నేర్చుకోవాలి. నోటుకొచ్చిన పదజాలం, నోటుకొచ్చిన ప్రవర్తన అయితే చూపించకూడదు. ప్రజల సంక్షేమమే కూటమి లక్ష్యం, వ్యక్తిగత విమర్శలు కాదు. మళ్ళా ఒకసారి ఫైనల్ గా చెప్తాను, వివాదాలు విమర్శలు వస్తాయి పోతాయి, చివరికి ప్రజల గుండెలో శాశ్వతంగా నిలిచేది ప్రభుత్వం చేసిన అభివృద్ధి. ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అనేది ప్రజలు పునరాలోచిస్తారు. ఖచ్చితంగా భవిష్యత్తు నిర్దేశించగలరు. రాజధాని లేని రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని చేయగలరని మహిళలు, రైతులు, యువత మొత్తం కూడా మన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎంత మెజారిటీ అయితే ఇచ్చారో ఆ మెజారిటీని మన బాధ్యతగా కాపాడుకోవాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా తన ప్రజా పోరాట యాత్రలో చూసిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమస్య పరిష్కరించడానికి ఆయన కూడా వ్యక్తులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు కూడా ఆయన చేస్తున్న పనులన్నీ మేము చూస్తాను. ప్రజలందరూ కూడా కూటమి నాయకులను గమనిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ ప్రణాళికలు ఏంది, మనం ఏం ప్రగతి సాధించబోతున్నాం అని చెప్పి. ఇదే ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి 10-15 సంవత్సరాలు ఉండాలని చెప్పి, ఇదే నాయకత్వం, ఇదే చక్కటి ఒడంబడికతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక జనసేన నాయకుడిగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సెల్ఫ్ అజెండాలు లేవు. రెండు పార్టీలు కలిసినప్పుడు చాలా ఆశలు, ఆశావాహులు చాలా మంది ఉంటారు. నామినేటెడ్ పోస్టులు, ఇన్ఛార్జీలు, ఇటువంటి అన్ని కూడా మనం మనసులో ఉంచుకొని ఆగి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వానికి విశేష ఆదరణ ఉంది. ఆదరణను దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తిగా మనం విడిపోయే కంటే, ఒక రాక్షస పాలన అందించిన ఒక పార్టీలో ఉండడం కంటే గౌరవప్రదమైన పార్టీల్లో ఉన్నాం, ప్రజల సంక్షేమానికి మనం పనిచేస్తున్నాం అనే నిబద్ధత కూటమి ప్రభుత్వ నాయకత్వంలో, కార్యకర్తల్లో ఉండాలని కోరుకుంటున్నాను. కొద్దిమంది ఎవరో ఉద్రేకానికి లోనైన, ఇందాక సార్ చెప్పినట్టు డిబేట్ లో మీరు వీడియో ఆఫ్ అయింది, కిషోర్ గారు మీరు మాట్లాడమంటే మాట్లాడుతున్నాను, ఈ లోపల ఫైర్ అయిపోతారు. ఈ యాంగ్జైట్మెంట్ కే ప్రజలు మిమ్మల్ని ఉద్దేశించారు. నోటుకొచ్చిన భాష, దుష్ప్రవర్తన, ఆ ప్రవర్తన, ఆ ఊగిపోయే విధానం ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని ప్రజలు వ్యతిరేకించారు, దూరంగా పారేశారు. ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో అంత కిందకి అధోగతికి కింద పాడేశారు. తప్పు ఒప్పులు, అప్ అండ్ డౌన్స్ అన్ని ఉంటాయి, కానీ మన బిహేవియర్, మన భాష మాత్రం మిగిలిపోతుంది. ప్రజానాయకులుగా ఉన్నంత మాత్రాన, వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన మన విధంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని కంక్లూడ్ చేస్తూ, వివాదాలకి, విమర్శలకి దూరంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చేరువుగా నడుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కలిసి గెలుస్తుంది, కలిసి అభివృద్ధిని సాధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ కిషోర్ గారు, అలాగే విజయ్ భాస్కర్ గారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే ఇది ఇవాళ డిబేట్ అంశం. మరి మరో కొత్త అంశంతో రేపు కలుద్దాం. దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఆఫ్.